దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. హిరణ్యవర్ణా హరిణి, ఈ రెండు నామాల్లో దాగిన వివిధములైన అర్థాలు చెప్పుకుంటూ ఉన్నాం. హరిణీ నామం పసుపు వన్నెతో ప్రకాశించే తల్లి, ఆకుపచ్చదనమే రూపముగా కల తల్లి అనే రెండు భావాలు చెప్పుకున్నాం. ఆకుపచ్చదనం ప్రాణశక్తికి సంకేతం, అందుకు ప్రాణశక్తి స్వరూపిణి. హిరణ్యవర్ణాం హరిణి రెండిటికి ఉన్నటువంటి అనుబంధాన్ని చూస్తే ఎన్ని కోణాల్లో ఆలోచించినప్పటికీ రెండు నామములు పరస్పరం అనుబంధం కలిగి ఉన్నాయి. సూర్యకిరణముల నుంచి వచ్చే ప్రాణశక్తి ఆకుపచ్చదనం రూపంలో కనబడుతుంది, అందుకు హిరణ్యవర్ణ హరిణి అని చెప్పబడుతుంది. ఈ రెండు రూపములుగా ఈ మంత్రశక్తిని భావించితే కలిగే ప్రయోజనము తర్వాతి నామం చెప్తున్నది, సర్వోపద్రవనాశిని అని. అంటే అన్ని ఉపద్రవాల్ని పోగొట్టున్నది. ఈ బంగారు తల్లి ఆకుపచ్చని తల్లిని ధ్యానిస్తే అన్ని ఉపద్రవాలు పోతాయని దీని భావం. బంగారు తల్లి కనుకనే మహాలక్ష్మిని కనక మహాలక్ష్మి అని కూడా మనం అంటూ ఉంటాం. ఇక హరిణి గురించి చెప్తూ, హరిణీం తు హరే పత్నీం దారిద్ర్యపహారిణీం ప్రపద్యేహం హరిద్రాభాం హరిణాక్షిం హిరణ్మయీం అని మంత్రశాస్త్రంలో ఒక మంత్రబద్ధమైన శ్లోకం కనబడుతుంది. హరే పత్ని, హరిపత్ని అనగా విష్ణుపత్ని అయినటువంటి తల్లి, హరిద్రాభ అయినటువంటి హరిణీదేవికి నమస్కారము. కనుక హరిణి గొప్ప నామము. ఈ నామాన్ని పిల్లలకు పెట్టుకున్న క్షేమమే, ఇది తెలుసుకోవాల్సినది. అలాంటి రమ్యమైనటువంటి ఈ హరిణీదేవి యొక్క ధ్యానము అనుగ్రహము సర్వ ఉపద్రవాల్ని పోగొడుతోంది కనుక సర్వోపద్రవనాశిని. ఇది 406వ నామం. ఇది నమస్కారంలో శ్రీ సర్వోపద్రవనాశిన్యై నమః. ఈ ఉపద్రవనాశనం అనేది చాలా ముఖ్యం. ఉపద్రవములు అనగా రకరకాల ప్రమాదాలను ఉపద్రవములు అంటారు. ఎన్ని రకాల ఉపద్రవాలు ఉన్నాయి అంటే ఈ ఉపద్రవము ఆ ఉపద్రవము అని కాకుండా సర్వోపద్రవం, అన్ని ఉపద్రవాల్ని పోగొట్టగలిగే శక్తి అమ్మ అనుగ్రహానుకున్నది. ఉపద్రవాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే దేవ, ప్రభుత్వ, చోర, రోగ, ఈ 4 రకాలుగా ఉపద్రవాలు వస్తాయట. దైవికమైన ఉపద్రవాలు అంటే ప్రకృతిలో జరిగేటువంటి ఉప్పెనలు, భూకంపాలు లేదా పిడుగుపాట్లు, ఇలా ప్రకృతి పరంగా జరిగేటువంటి ఏ ఉత్పాతాలు ఉన్నాయో వాటిని ఆ దేవతల వల్ల కలిగే ఉపద్రవాలు అంటారు. అంటే దేవతలు ఉపద్రవాలు కలిగిస్తారని చెప్పడం కాదు దీని యొక్క భావం. వారి వారి కర్మలకు అనుగుణంగా దేవతలు ఈ ఉత్పాతాలు కలిగిస్తారు, అది తెలుసుకోవాల్సింది. దేవతలు కర్మఫల ప్రదాతలు, అంతేగాని ఒకరి మీద కోపం, ఒకరి మీద ప్రేమ ఇలాంటివి వాళ్ళకు ఉండవు. వారి కర్మకు తగ్గట్టు వారు చేస్తారు. ఎలాగైతే ఒక రాజు అధర్మం చేసేవాడిని శిక్షిస్తారో అదేవిధంగా దేవతలు ధర్మం తప్పిన వారిని ఏదో రూపంగా హింసిస్తారు. అది ఒక శిక్ష, దానివల్ల కర్మక్షయం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ దైవికమైన ఉపద్రవాలు కొన్ని ఉంటాయి. రెండవది ప్రభుత్వపరమైన ఉపద్రవాలు, అంటే రాజుల వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు. అంటే ఎక్కువ పన్నులు విధించి బాధించడం, అరాచక పాలన లోకంలో మనం చూస్తూ ఉంటాం. దుర్మార్గులైన నాయకులు కానీ వచ్చారా మొత్తం దేశక్షేమం దెబ్బతినేస్తుంది. మనం ఏదో వీడు బాగు చేస్తాడని ఎంచుకుంటాం, వాడు తన పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ప్రపంచాన్ని పీడిస్తున్నాడు అనుకోండి, అటువంటి వాడి వల్ల ఉత్పాతాలు వస్తూ ఉంటాయి. వాడు మంచో చెడో అనేది వచ్చిన తర్వాత అనుభవానికి వస్తుంది, కానీ ముందు మనకు ఎలా తెలుస్తుంది? అందుకు మంచి పాలకులు రావాలి, పాలకుల వల్ల ప్రమాదాలు లేకుండా ఉండాలి అనుకోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలట. అలాంటి దుష్ట పాలకుల్ని దూరం చేయమని లక్ష్మీదేవిని మనం ప్రార్థన చేయాలి. పాలకుడు దుష్టుడైతే ప్రజలకి క్షేమం ఉండదు. పన్నుల రూపంలోనో, దాడుల రూపంలోనో, మరో రూపంలోనో హింసించేటువంటి ప్రభుత్వం ఉండరాదు అని మన వైదిక సంస్కృతి చెప్తున్నది. ప్రభువు దుర్మార్గుడైతే ప్రజలకు క్షేమం ఉండదు కనుక దుర్మార్గులైన పాలకులు రారాదు అని మనం కోరుకోవాలి. ఒకవేళ కర్మవశాత్తు అలాంటి పాలకులు వస్తే అమ్మని ఆశ్రయిస్తే అమ్మ అనుగ్రహంతో ఆ దుష్ట పాలన ప్రభావం తగ్గుతుంది. ఇది దీని యొక్క మరొక భావం. అలాగే చోర ఉపద్రవం, చోరులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చోరులు మనకంటే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందుకు చోర బాధ మొదలైనవి మనం ఎన్ని రకాలైనటువంటి భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నా తప్పవు, ఇది తెలుసుకోవాల్సినది. అది భగవద్ అనుగ్రహం వల్లనే ఈ చోర బాధల నుంచి బయటపడగలం. అందుకే భగవంతుని ప్రార్థించేటప్పుడు ఈ చోర బాధలు లేకుండా కూడా చెయ్యమని ప్రార్థన చేసుకోవాలి. అలాగే రోగ బాధలు, ఈ రోగ బాధలు కూడా
ఇవి పూర్వ ప్రారంధాల వల్ల కలుగుతూ ఉంటాయి. అయితే ఈ రోగాలు మనం ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒకవైపు మనం జాగ్రత్త పడుతుంటే రోగాలు మరొక వైపు నుంచి వస్తూ ఉంటాయి. వాటి తెలివి వాటుకున్నది. ఇవన్నీ కూడా ప్రారంధవశాత్తు వస్తూ ఉంటాయి. అందుకు ఈ 4 రకాల ఉపద్రవాలు, దేవ ప్రభుత్వ చోర రోగ ఉపద్రవాలు ఉన్నాయే, ఈ ఉపద్రవాలు ఇదివరకటి పాపఫలంగా మనకు లభిస్తాయి. అమ్మవారిని ఈ నామాలతో ఉపాసన చేసినట్లయితే ఆ పాపాలను తాపాలను తొలగిస్తుంది కనుక హరిణి హిరణ్యవర్ణ రూపాలతో అప్పుడు ఈ పాపనాశనం జరిగి దాని ద్వారా ఉపద్రవాలన్నీ నశించిపోతాయి. అందుకే లక్ష్మీదేవి ఆరాధన జరిగితే ఉపద్రవాలు తొలగి శాంతి, శుభము, సంపద లభిస్తుంది, నిలుస్తుంది. అది ఈ నామంలో దాగినటువంటి అద్భుతమైన భావం. ఈ 3 నామాలు కలిపి జపం చేసుకుంటే అదొక విశేషమైనటువంటి ఫలమని శాస్త్రం చెప్తున్న అంశం. దీన్ని సహస్ర సంఖ్యలో ఉభయ సంధ్యల్లో జపం చేసుకోవచ్చు. సూర్యమండలంలో అమ్మవారిని భావించి సూర్యునికి అభిముఖంగా ప్రాతకాలంలో నిలిచి ఇది జపం చేసుకోవచ్చని కూడా శాస్త్రం చెప్తున్నటువంటి వాక్యము. హిరణ్యవర్ణ హరిణి సర్వోపద్రవనాశిని అయినటువంటి తల్లికి నమస్కారం చేసుకుని తర్వాతి నామముల వరుసలోకి వెళుతున్నాం. ఎక్కడికక్కడ నామములు గుత్తులుగా ఉంటున్నాయి. ఒక్కొక్క గుత్తిలో ఒక్కొక్క ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు చెప్పబోతున్నది కైవల్య పదవీ రేఖ సూర్యమండల సంస్థిత సోమమండల మధ్యస్థ వహ్నిమండల సంస్థిత. ఇంకా తర్వాత శ్లోకంతో కూడా ఇది కొనసాగుతుంది. ఇప్పుడు ఈ 4 నామాల గురించి ఆలోచిద్దాం. కైవల్య పదవీ రేఖ, ఇది నమస్కారంలో శ్రీ కైవల్య పదవీ రేఖాయై నమః. ఇక్కడ రేఖ అనే మాటకి స్వరూపము అని అర్థం చెప్పుకోవచ్చు. అలాగే రేఖ అంటే పంక్తి, స్థితి అని కూడా చెప్పుకోవచ్చు. కైవల్య పదవిని పొందించున్నది అని లేదా కైవల్య పదవిని సూచించున్నది, 2 అర్థములు కూడా చెప్పవచ్చు. లక్ష్మి అనేది కైవల్య పదవిని సూచిస్తోంది, అంటే మోక్షాన్ని తెలియజేస్తోంది. అమ్మ స్వరూపం కానీ అమ్మ యొక్క నామము కానీ ఇవి ఆ మోక్ష స్వరూపాన్ని మనకు స్ఫురింపజేస్తున్నాయి. రేఖ అంటే స్ఫురింపజేయున్నది. ఒక రేఖ ద్వారా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటాం. అలాగా అమ్మవారు మోక్షతత్వాన్ని తన రూపముతో తన నామముతో తెలియజేస్తున్నారు కనుక కైవల్య పదవీ రేఖాయై నమః నమస్కారాలు మనం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో ఇక్కడ రేఖ అంటే పంక్తి, అంటే వరుస అని అర్థం. అక్షరముల వరుస అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అక్షరాన్ని మనం ఒక రేఖ క్రమంలో రాస్తాం కనుక అక్షర పంక్తే రేఖ. అమ్మవారు కైవల్య పదవీ రేఖ. కైవల్యం అనగా మోక్షము, పదవి అనగా పదము, మోక్ష పదమును తెలియజేసే అక్షరముల వరుస అనగా వేద రూపిణి అని అర్థం. వేదములన్నీ మోక్షతత్వాన్ని చెప్పడానికి వచ్చినవి కనుక కైవల్య పదవీ రేఖ అనగా వేద రూపిణి, మోక్షమును తెలియజేసే తల్లి, ఇది ఒక అర్థం. ఈ విధంగా 2 అర్థాలని భావన చేసి కైవల్య పదవీ రేఖాయై నమః నమస్కారం చేసుకుని తర్వాతి విషయంలో పెడుతున్నాం. అయితే ఈ కైవల్య పదవీ రేఖలో మరొక అద్భుతమైనటువంటి తాత్వికమైన ఉపాసనాపరమైన రహస్యం దాగి ఉన్నది. రేఖ అంటే చంద్రలేఖ అనే విషయాన్ని కూడా మనం స్వీకరించవచ్చు. చంద్రలేఖ శివుడి శిరస్సుపై, లలితాంబ శిరస్సుపై కూడా చంద్రలేఖ ఉంటుంది. ఈ చంద్రలేఖ దేన్ని తెలియజేస్తుందంటే కైవల్య పదవిని తెలియజేసే చంద్రలేఖ. ఈ చంద్రలేఖ సహస్రారంలో ప్రకాశించేటువంటి శాశ్వత అమృత స్వరూపము. ఇది అమృత బిందువు. ఆ అమృత రేఖయే చంద్రలేఖ. ఎందుకంటే మార్పు చెందే కళలు 15, మార్పు చెందని అమృత కళ 16వది షోడశి. ఇదే శ్రీ విద్యలో ఉపాసింపబడేటువంటి అమ్మవారి యొక్క స్వరూపం. ఇది శివశక్త్యాత్మకము, అంటే పరబ్రహ్మ అతడి యొక్క శక్తి. దీన్ని తెలియజేసే అమృతతత్వం అది. అమృతతత్వమే చంద్రలేఖ, షోడశి కళ అని. కైవల్య పదవీ రేఖ అంటే ఆ మోక్షస్వరూపమైన అమృతస్వరూపమైన ఆ షోడశి చంద్రకళా రూపిణి అని అర్థం. ఇందులో దాగి ఉన్న అసలైన శ్రీ విద్యాపరమైన వేదాంతపరమైన అర్థము, యోగపరమైన అర్థము. ఆ అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి. 3వ అర్థంగా శ్రీ కైవల్య పదవీ రేఖాయై నమః. అటువంటి కైవల్య పదవీ రేఖ సహస్రారంలో భాషిస్తుందట. అయితే ఈ సహస్రారం వరకు వెళ్ళడానికి యోగ ప్రక్రియలో మనం 6 చక్రాలు దాటుతాం. ఈ 6 చక్రాల్లో 2 చక్రాలకి ఒక మండలం కింద లెక్క కడితే మొత్తం 3 మండలాలు తయారవుతాయి. ఆ 3 మండలములు అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం. ఈ 3 దాటిన తర్వాత సహస్రార కమనంలో అమృత కళగా ప్రకాశిస్తూ ఉంటుందట. అందుకు ముందు ఆ పరమమైన సహస్రార కళని చెప్పారు కైవల్య పదవీ రేఖ అని. ఆ తర్వాత 3 మండలాన్ని 3 నామాలతో చూపిస్తున్నారు. సూర్యమండల సంస్థిత, సోమమండల మధ్యస్థ, వహ్నిమండల సంస్థిత. ఈ 3 చెప్పడంలో
యోగక్రమం కనబడుతున్నది. ఇది మన శరీరంలో యోగంలో చూడవచ్చు, లేదా విశ్వములో సూర్యమండల చంద్రమండల అగ్నిమండలములందు ఆ తల్లే ప్రకాశిస్తోంది అనే భావనతో ఉపాసన చేయాలి. అలా ఉపాసన చేసిన వాడు కైవల్య పదవిని పొందుతాడు. ఈ సూర్యమండల చంద్రమండల అగ్నిమండలాల్లో అమ్మవారు కైవల్య పదవిని సూచిస్తూ ప్రకాశిస్తుంది. అమ్మవారి స్వరూపమే ఈ 3 మండలాల్లో ప్రకాశిస్తున్నది. అందుకు సూర్యమండల సంస్థిత అన్నప్పుడు సూర్యమండలములో ఉన్న తల్లి అనర్థం. 408వ నామం ఇది. నమస్కారంలో శ్రీ సూర్యమండల సంస్థితాయై నమః అని చెప్పబడుతున్నది. సూర్యమండలమునందు ఉన్నది. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని లలితా సహస్రనామాల్లో ఏం చెప్పుకుంటున్నామో అదే చెప్పారు. ఇది సాధకులకు ఒక ఉపాసనా క్రమాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఏ తల్లి అయితే హిరణ్యవర్ణ హరిణి అని చెప్పబడుతున్నదో, హిరణ్యవర్ణ శబ్దానికి చెప్పుకున్న ఒక అర్థం ఈ సమయంలో గుర్తు తెచ్చుకోవాలి. సూర్యుని యందు వెలుగుగా, చంద్రుని యందు వెన్నెలగా ఉన్న తల్లే హిరణ్యవర్ణ అన్నారు. అలాంటి హిరణ్యవర్ణ అయిన తల్లిని ధ్యానించాలి. ధ్యానిస్తే కైవల్య పదవి లభిస్తుంది. ఎక్కడ ధ్యానించాలి అంటే సూర్యమండలంలో ధ్యానించు అన్నారు. సూర్యమండలంలో అమ్మవారి రూపాన్ని ధ్యానించడం అనేది శాస్త్రం చెప్తున్నటువంటి అంశం ఇది. అందుకు మనస్సులో అంటే హృదయ మండలంలో సూర్యమండలం ఉన్నట్లుగా, దానిలో అమ్మవారి రూపం అన్నట్లుగా భావిస్తూ, సూర్యమండలంలో కూడా భావిస్తూ ఉపాసించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ ప్రక్రియని 3 నామాల్లో చూపిస్తున్నారు. సూర్యమండల సంస్థితాయై నమః. తర్వాత నామం సోమమండల మధ్యస్థ. ఇది 409వ నామం. ఇది నమస్కారంలో శ్రీ సోమమండల మధ్యస్థాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే చంద్రమండలంలో ఉన్నది. సోమ అని చెప్పగానే జలతత్వం. చంద్రుడు రసస్వరూపుడు, జలస్వరూపం, ఆహ్లాద రూపం, ప్రసన్నతా రూపం, శాంత రూపం, ఆనంద రూపం. ఆ ఆనంద, శాంత, ఆహ్లాద, ప్రసన్నతా రూపముగా చంద్రమండలంలో అమ్మ ఉన్నట్లుగానే ధ్యానిస్తే మనకున్న తాపాలు పోతాయి. అందుకు సోమమండల మధ్యస్థాయై నమః అన్న నమస్కారంతో ఇది జపంగా చేసుకోవచ్చు. అంత గొప్ప మంత్రం ఇది. తర్వాతి మంత్రం వన్యమండల సంస్థిత. ఇది నమస్కారంలో 410వ నామం. శ్రీ వన్యమండల సంస్థితాయై నమః అన్నారు. అంటే అగ్నిమండలంలో ఉన్నటువంటి తల్లి అని అర్థం. అయితే అగ్నిమండల సంస్థిత అనొచ్చగా వన్యని ఎందుకన్నారు ఇది కూడా తెలుసుకోవాలి. వన్య అంటే అగ్నుల్లో అనేక భేదాలు ఉన్నాయి. వన్య అన్నప్పుడు మాత్రం యజ్ఞాగ్నిని వన్య అనాలి. ఎందుకంటే వహతీతి వన్య, మనం వేసే ఆహుతుల్ని తాను వహించి తీసుకువెళ్ళి దేవతలకు ఇస్తుంది కనుక యజ్ఞాగ్నికి వన్హి అని పేరు. ఆ యజ్ఞాగ్ని మండలంలో అమ్మవారు ఉన్నారు, అనగా యజ్ఞరూపిణి అని చెప్తున్నారు. ఇక్కడ భగవచ్చక్తిని ఎక్కడెక్కడ ఆరాధించాలో శాస్త్రం చెప్తున్నది. భగవంతుడు ప్రత్యక్షంగా మామూలు కళ్ళకు కనబడ్డు, కానీ ప్రత్యక్షంగా కనబడుతున్న వాటి యందు భగవంతుడిని గుర్తించాలి. అది మనం చేయవలసిన ప్రయత్నం. ప్రత్యక్షంగా కనబడే జ్యోతిస్వరూపాలైన సూర్య చంద్ర అగ్నుల యందు అమ్మవారిని భావించి, ధ్యానించి, స్మరించి తరించాలి అనే ఒక ఉపాసన ప్రక్రియని శాస్త్రం చెప్తోంది. దానిని ఈ నామాలు మనకు అందిస్తున్నాయి. అందుకు వన్యమండల సంస్థిత, అగ్నిమండలమునందున్నది. ఇక్కడ వన్యమండలం అంటే దీపజ్యోతి యందు ఉన్నది అని కూడా భావన చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అగ్నిహోత్రాలు, యజ్ఞాలు తగ్గాయి, కానీ మనం దీపం వెలిగించుకోవడమే యజ్ఞంగా భావిస్తే ఆ దీపజ్యోతి యందు అమ్మవారిని భావించవచ్చు. ఇదే లోకైక దీపాంకురాం అని అమ్మవారి యొక్క స్తోత్రాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా 3 మండలములో అమ్మవారు ఉన్నారు అనే భావన చేయడం ఒకటి. అయితే ప్రకృతి అంతా అమ్మాయి నిజానికి కేవలం 3 మండలములే కాదు, కానీ 3 మండలాన్ని చెప్పడంలో మరొక ఉద్దేశం ఉన్నది. ఇక్కడ యోగ ప్రక్రియలో 3 మండలములు మనకి కుండలినిగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 3 మండలములు ఉంటాయి ప్రతి వారికి కూడా. అలా మొదట ఉన్నది అగ్నిస్థానం, తర్వాత సూర్యస్థానం, తర్వాత చంద్రస్థానం. ఆ లక్షణాలు ఈ శరీరంలో ఆయా స్థానాల్లో ఉంటాయి. ఇది యోగ ప్రక్రియ. ఇంకొక ప్రక్రియలో ఈ 3 ప్రతివాడికి ఉండే త్రికరణాలు అని శాస్త్రం చెప్తున్నది. త్రికరణాల్లో సూర్యుడు దృష్టికి అంటే శరీరానికి, దృష్టికి, బుద్ధికి అధిపతి అయిన, చంద్రుడు మనస్సుకు అధిపతి, అగ్ని వాక్కుకు అధిపతి. ఇలా 3 యందు ఉన్నది అంటే మన శరీరమునందు, మనస్సునందు, వాక్కునందు త్రికరణాలలో లక్ష్మి ఉన్నది. ఇది తెలుసుకోవాలి. ఇది ఎవరైతే భావన చేస్తారో వారి త్రికరణాల్లో లక్ష్మి ఉంటుంది, అనగా ఐశ్వర్య శక్తి, పరాశక్తి భాషిస్తూ ఉంటుంది. ఇది చెప్తున్నటువంటి అంశం అది. అలాగ కైవల్య పదవీ రేఖ, సూర్యమండల సంస్థిత, సోమమండల మధ్యస్థ, వన్యమండల సంస్థిత అని ఈ 4 నామాలతో అమ్మవారికి నమస్కారం చేసుకుని సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. నమః. వాయుమండల మధ్యస్థ, వ్యోమమండల సంస్థిత. అమ్మవారు
సూర్య చంద్ర అగ్నిమండలాల్లో ఉంటారని చెప్పి తర్వాత విడిగా మరికొన్ని నామాలు వాయుమండల మధ్యస్థ వ్యోమమండల సంస్థ అని చెప్తున్నాయి. 411వ నామం వాయుమండల మధ్యస్థ. ఇది నమస్కారంలో శ్రీ వాయుమండల మధ్యస్థాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే వాయుమండల మధ్యంలో ఉన్న తల్లి అని. మండలం అంటే సమూహము అని అర్థం. ఇక్కడ వాయు సమూహంలో ఉంది ఆ తల్లి. వాయు సమూహం ఎందుకు చెప్పారంటే వాయువు ఒకటి కాదు, అనేక రకాలుగా ఉంటుంది. భూమి నుంచి అంతరిక్షం వరకు ఉన్న వాయుమండలాల్ని శాస్త్రం వర్ణించింది. 7 భాగాలుగా ఉంటుందట. అటువంటి ఆ 7 విధములైనటువంటి వాతావరణ వ్యవస్థ ఆ వాయుమండలమునందు ఆ సప్తస్కంద బంధుర సమీరహ అని శాస్త్రంలో కనబడుతుంది. ఆ 7 భాగములుగా ఉన్నటువంటి వాయుమండలాన్ని వర్ణించింది శాస్త్రం. ఇది బయట ప్రపంచంలో. అలాగే మనలో కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 భాగముల్లో ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది. అది మనలో వాయుమండలం. ఇలా వాయుమండలంలో ఉన్నటువంటి తల్లి అంటే ఇక్కడ వాయువు భగవంతుడే, సూర్యుడు భగవంతుడే, చంద్రుడు భగవంతుడే. భగవంతుడు కాకపోతే భగవతి పరమేశ్వరి అన్నాం. ఏదన్నా ఒకటే. అంటే పరమేశ్వర స్వరూపాన్ని సూర్య చంద్ర అగ్ని వాయు ఇత్యాది రూపాల్లో మనం దర్శిస్తున్నాం. ఇది ఎంత గొప్ప భావన. కానీ సరిగ్గా అర్థం చేసుకోలేక కొందరు అంటారు ప్రకృతిని మాత్రమే భగవంతుడుగా అనుకున్నారు హిందువులు అని. కానీ ప్రకృతిని భగవంతుడు అనట్లేదు. మనం ప్రకృతి యందు భగవంతుడు అంటున్నాం. ఈ ప్రకృతి మార్పు చెందవచ్చు, నశించిపోవచ్చు. కానీ ప్రకృతి యందున్న భగవచ్ఛక్తి మాత్రం నశించదు. మనం ఉన్నది ప్రకృతిలో. ప్రకృతిలో ఉన్న మనం ప్రకృతిలో ఉన్న భగవంతుడిని ముందు తెలుసుకుంటే తర్వాత ప్రకృతికి అతీతమైన భగవంతుడిని గ్రహించగలం. ఎందుకంటే సూర్యుని మనం తెలుసుకోవాలంటే ముందు మనమున్న చోట ప్రసరించే సూర్యకాంతిని గుర్తించాలి. ఆ కాంతి ద్వారా సూర్యుని గుర్తించాలి. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ముందు పరమాత్మని దర్శించగలిగితే మనం అప్పుడు ప్రకృతికి అతీతులమైన పరమాత్మని దర్శించుకోగలం. ఆ భావం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ విస్తారమైన తాత్వికత మనకు అర్థమవుతుంది. అందుకు వాయుమండలం కూడా అమ్మ రూపమే. అమ్మ ప్రాణరూపముగా ఈ వాయుమండలంలో ఉండడం వల్లనే మనం జీవిస్తున్నాం. ఇది ఎక్కడ చూసినా ఆ జగదంబ యొక్క అనుభవం మన మనస్సు కలగాలి. ఈ నామాల ద్వారా అది పొందవలసిన ప్రయోజనమైన ఋషి యొక్క ఉద్దేశం. అందుకు వాయుమండల మధ్యస్థ అనే నామంలో ఇంత విస్తారమైన భావం ఉన్నది. ఇది వైదిక భావన. అందుకే వేదముని యందు నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవు. ఇది మాట. ఓ వాయుదేవుడా, నువ్వు ప్రత్యక్షముగా ఉన్న పరబ్రహ్మవు. అంటే పరబ్రహ్మ వాయువా అంటే పరబ్రహ్మ వాయువుకి అతీతుడు. కానీ మనకు ప్రత్యక్షంగా వాయు రూపంతో ఉన్నాడు. అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే వీచే గాలి అమ్మ రూపము అని తెలిస్తే తగులుతున్న గాలి అంతా అమ్మ చేతి లాలనలా మనకు అనిపిస్తున్నది. సూర్యుడు అమ్మ రూపము అంటే ఒక్కసారి పొద్దుటిపూట సూర్యకాంతి రూపంతో అమ్మ మనల్ని పలకరిస్తున్నది. అమ్మ మనకు అన్నం పెడుతోంది సూర్యకాంతి రూపంతో అనే భావం కలుగుతుంది. భక్తితో ఈ భావాన్ని గ్రహిస్తే ప్రపంచమంతా అమ్మ రూపాన్ని మనం చూడగలం. మనలో కూడా అమ్మ తప్ప మరేమీ లేదనే విషయాన్ని తెలుసుకోగలం. అందుకే వాయుమండల మధ్యస్థ నామాన్ని చెప్పి తర్వాత వ్యోమమండల సంస్థిత అనే నామంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది నమస్కారంలో శ్రీ వ్యోమమండల సంస్థితాయై నమః అని చెప్పబడుతున్నది. 412వ నామం ఇది. వ్యోమము అంటే వ్యాపించి ఉన్నది అని అర్థం. ఆ వ్యాపించే లక్షణం కలిగింది వ్యోమం అనగా ఆకాశము అని అర్థం. ఆకాశ మండలంలో ఉందిట. అంటే ఆకాశమంతా కలిపి ఒక మండలముగా మనం భావిస్తే ఆకాశంలో వ్యాపించి ఉన్న తల్లి గనక ఆకాశం అంతటా వ్యాపించి ఉంది. ఆకాశమంతటా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. అది విషయం. అందుకు వ్యోమమండల సంస్థితాయై నమః నమస్కారం. అయితే ఇప్పుడు చెప్పిన వ్యోమము గాని వాయువు గాని బయట ఉన్నవే కాదు, మన లోపలివి కూడా అని తెలుసుకోవాలి. సూర్య చంద్ర అగ్ని మండలాలంటే ఏంటో చెప్పుకున్నాం. సూర్య చంద్ర అగ్ని అనగా సూర్యుడనగా ఈ శరీరము చూపు రెండిటికి సంబంధించిన వాడు. అదేవిధంగా అగ్ని వాక్కుకి, చంద్రుడు మనస్సుకి అని చెప్పుకున్నాం. ఇక వాయువు ప్రాణానికి, వ్యోమము అనగా ఆకాశము హృదయానికి అని చెప్పారు. ఇక్కడ హృదయాకాశము దహరాకాశం అని అంట. వ్యోమమండల సంస్థిత అంటే హృదయ మండలంలో ఉన్న తల్లి. అంటే నా వాక్కులో అమ్మ ఉన్నది, నా చూపులో అమ్మ ఉన్నది, నా మనస్సులో ఉన్న శక్తి కూడా అమ్మయే. నా ప్రాణశక్తి అమ్మ, నా హృదయ శక్తి అమ్మ అనే భావం కలిగి, ఆ భావం కలిగిందా అప్పుడు కైవల్య పదవీ రేఖ, ఆ కైవల్య పదవి తెలియబడుతున్నది. ఇంత అద్భుతమైన ఒక ఉపాసనా తత్వాన్ని, వేదాంత రహస్యాన్ని ఈ నామాల వరుసలో సనత్కుమారుల వారు బోధిస్తూ ఉన్నారు మహర్షులందరికీ కూడా. ఇలా అమ్మవారిని భావించినట్లయితే అన్ని రకాల దారిద్ర్యాలు పోతాయి. అంతా మహాలక్ష్మి వ్యాపిస్తే ఇంకా దరిద్రం ఏంటండి?
చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభువు వాసరుకరునందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అని మన అనేక మార్లు చెప్పుకున్న శ్రీనాథుని పద్యాన్ని ఈ సమయంలో స్మరించుకోవాలి. ఆ భావం ఇక్కడ కనబడుతున్నది. అలా మొత్తంగా ఇక్కడ గమనించినట్లయితే విశ్వచక్రమంతా అమ్మవారే వ్యాపించి ఉన్నారు. అదే తర్వాత నామాల్లో చెప్తున్నారు, చక్రిక చక్రమధ్యస్థ చక్రమార్గ ప్రవర్తిని. 413వ నామం చక్రిక. ఇది నమస్కారంలో శ్రీ చక్రికాయై నమః అని చెప్పబడుతున్నది. చక్రిక అంటే చక్రము కలది చక్రిక, చక్రస్వరూపిణి చక్రిక. చక్రము అనగా ఒక వృత్తము, వృత్తము అనగా అనంతము అని. విశ్వమంతా ఒక వృత్తము, కాలమంతా ఒక వృత్తము, ఇవే చక్రం. ఈ విశ్వరూప కాల రూపములతో వ్యాపించిన తల్లే చక్రిక. ఇది ఒక అర్థం. అంతేకాదు శ్రీచక్ర స్వరూపుని ఇక్కడ చెప్పబడుతున్నది. శ్రీచక్రం అంతా కూడా సూర్యమండల, అగ్నిమండల, చంద్రమండలముల రూపమే. అందుకే ఏణాంకా నల్ల భానుమండల శ్రీచక్ర మధ్యస్థితాం అంటారు మహానుభావులు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఏణాంక అనల భానుమండల అంటే చంద్ర సూర్య అగ్నిమండల రూపమైన శ్రీచక్రము. మొత్తం 9 ఆవరణల్లో ప్రతి 3 ఆవరణ ఒక మండలంగా తీసుకుంటే 3 మండలములు ఉన్నాయి. అదే శ్రీచక్రము. ఆ శ్రీచక్రమునందు ఈ మండలములు వ్యాపించున్నాయి. అలాంటి శ్రీచక్ర రూపముతో ఉన్న తల్లి చక్ర మధ్యస్థ. తర్వాత నామిది శ్రీ చక్ర మధ్యస్థాయై నమః అని 414వ నామం చెప్తున్నది. శ్రీ చక్ర మధ్యస్థాయై నమః అనగా శ్రీచక్ర మధ్యంలో బిందు రూపములో ఉన్న తల్లి అని భావన చేయవచ్చు. ఇలాగ చక్రిక చక్ర మధ్యస్థ, చక్ర రూపముతో ఉన్నది, చక్ర మధ్యములు ఉన్నది. మొత్తం శ్రీచక్రము అమ్మ రూపమే. శ్రీచక్ర మధ్యంలో బిందువుగా ఉన్నది ఆ తల్లియే. ఇది ఎలాంటిదంటే సూర్యుడి చుట్టూ కాంతి వలయం ఉంటుంది. కాంతితో కలిపి సూర్యుడిని చూస్తాం. ఆ కాంతి మధ్యంలో సూర్యుడు ఉన్నాడంట. అలాగే మొత్తం శ్రీచక్రం అమ్మ రూపమే. శ్రీచక్ర మధ్యంలో ఆ తల్లి ఉన్నది. అయితే శ్రీచక్రం లలితాదేవి కదండి, మరి లక్ష్మీ పరంగా ఎందుకు చెప్తున్నారు అంటే శ్రీ అనే నామానికే లక్ష్మి అని అర్థం ఉంది. అందుకే శ్రీచక్రంలో లక్ష్మీ చక్రం. ఇక్కడ చెప్పబడుతున్న లక్ష్మి సర్వజగత్కారిణి అయిన పరాశక్తి గనక లలిత లక్ష్మి రెండూ కూడా పరాశక్తిని చెప్తున్నాయని భావనతో స్వీకరించాలి. అంతేకాదు ఉత్తరాదిలో శ్రీచక్రాన్ని లక్ష్మీ యంత్రనే అంటూ ఉంటారు. అది పెట్టుకుంటే ఐశ్వర్యం అని కూడా చెప్తూ ఉంటారు. ఆ భావంతో పరిశీలించినప్పటికి కూడా శ్రీయంత్రం లక్ష్మీ స్వరూపమే. చక్రిక చక్ర మధ్యస్థ ఈ 2 నామాలని చూసి చక్రమార్గ ప్రవర్తిని, ఈ చక్ర మార్గాన్ని ప్రవర్తింపజేసింది. ఇది నమస్కారంలో శ్రీ చక్రమార్గ ప్రవర్తిన్యై నమః. శ్రీచక్రంలో మార్గం ఉంది. మార్గము అంటే వెతికే విధానము అని అర్థం. సాధనా విధానమే మార్గము. చక్ర మార్గము అంటే శ్రీచక్ర సాధనా పద్ధతి, అంటే శ్రీ విద్యా సాధన. ఈ శ్రీ విద్యా సాధనని ప్రవర్తింపజేసిందట అమ్మవారు. ఎందుకంటే తల్లిని ఎలా ఉపాసించాలో చెప్తుందండి. అందుకు అమ్మవారిని ఎలా ఉపాసించాలో అమ్మవారే చెప్పాలి. అమ్మవారు శ్రీ విద్యా రూపంతో ఆ తల్లిని ఎలా ఆరాధించాలో చెప్పింది. అదే చక్ర మార్గము. ఈ మార్గము సంప్రదాయంతో ఏర్పడుతుంది. గురువులు శిష్యులు ఇది పరంపరగా వస్తుంది. ఆ గురుమండల రూపిణి అయిన అమ్మవారు ఆ శ్రీ విద్యోపాసన పద్ధతిని ఏర్పరిచి ప్రవర్తింపజేస్తోందట. అందుకే దివ్యవుగా, సిద్ధవుగా, మానవవుగా అనే 3 రకాల గురువుల ద్వారా, దివ్య గురువులు, సిద్ధ గురువులు, మానవ గురువులు, ఈ 3 ద్వారా ఉపాసనా సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసింది గనక శ్రీ చక్రమార్గ ప్రవర్తిన్యై నమః అని నమస్కారం చేసుకుంటున్నాం. ఇలా చక్రిక చక్ర మధ్యస్థ చక్రమార్గ ప్రవర్తిని అనే నామాన్ని మొత్తం శ్రీచక్ర పరంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా విశ్వచక్ర, కాలచక్ర, దేహచక్రముల పరంగా కూడా చెప్పుకోవాలి. వృత్తము అంటే మాటి మాటికి వచ్చేది. విశ్వం ఒక వృత్తం. సూర్యుడు ఉదయించుట, మళ్ళీ అస్తమించుట, మళ్ళీ వచ్చుట, ప్రతిరోజు చూస్తున్న ఈ వృత్తాన్ని. అలాగే మనం కూడా లేచుట, పనిచేయుట, నిద్రించుట, మరలా లేచుట, ఇలా నిత్య జీవితం ఒక వృత్తం, ప్రపంచం ఒక వృత్తం, సృష్టి స్థితి లయ ఒక వృత్తం. ఈ వృత్తమే చక్రం. ఈ చక్ర రూపంతో ఉన్న చైతన్య అమ్మవారు. అంతేకాదు ఈ చక్రాలకి కేంద్రం అమ్మవారు. ఈ చక్రాన్ని తిప్పుతున్నది కూడా అమ్మవారే. అందుకే చక్ర మార్గ ప్రవర్తిని అంటే చక్రము తిరిగే విధానాన్ని ఏర్పరిచినది. ఈ చక్రం అడ్డదిడ్డంగా తిరగట్లేదు, ఒక పద్ధతిగా తిరుగుతుంది. పద్ధతిగా తిరుగుతోంది కనుక ప్రపంచం నిలిచి ఉన్నది. కనుకనే ఇది శ్రీచక్ర పరంగా ఎంత చెప్పుకున్నామో విశ్వచక్ర, కాలచక్ర రూపములతో ఉంటూ వాటికి కేంద్రమై ఉంటూ వాటిని నడిపిస్తున్న తల్లి అని అర్థం కూడా ఈ 3 నామాలతో తెలుసుకోవాలి. ఈ 3 నామాలు ఒక వరుస. అలాగే వాయు, వ్యోమ, సూర్య, చంద్ర, అగ్నులు
వీళ్ళు ప్రపంచాన్ని నడుపుతున్న శక్తులు. ఆ శక్తులన్నీ అమ్మవారే. కనుక వీటి రూపముతో విశ్వచక్ర కాలచక్రాలను నడుపుతోంది, దేహచక్రాలను కూడా నడుపుతోంది. దేహచక్రం నడవాలంటే వాయువు ఉండాలి, వ్యోమం ఉండాలి, సూర్యచంద్ర అగ్నులు ఉండాలి. కనుక సర్వచక్రముల్ని నడపడానికి ఈ 3 రూపాలతో అనగా 5 రూపాలతో ఉన్నటువంటి తల్లిగా ఇక్కడ భావించి ఆ జగజ్జని నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. సనత్కుమారుల వారు అనుగ్రహించిన మంత్రమహితమైన లక్ష్మీ సహస్రనామాల్లో ఒక నామానుకున్న అనుబంధాన్ని పరిశీలిస్తుంటే ఒక అద్భుతమైన విద్యని ఆవిష్కరిస్తున్నాయి ఈ నామాలు. సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలం, వాయుమండలం, వ్యోమమండలం 5 మండలాల్లో ఉన్న అమ్మవారే చక్రిక, చక్రమధ్యస్థ, చక్రమార్గ ప్రవర్తిని అనే నామాలతో చెప్పబడుతున్నది. ఈ నామాల్లో సమన్వయంలో శ్రీచక్ర స్వరూపాన్ని చెప్పుకున్నాం. అదేవిధంగా విశ్వచక్ర, కాలచక్ర, దేహచక్రాల్లో ఆ దేహంలో ఉన్నటువంటి చూపు సూర్యమండలం, హృదయం వ్యోమమండలం, ఇక అంతఃకరణం మనస్సు చంద్రమండలం, వాక్కు అగ్నిమండలం, వీటన్నిట్లో ప్రాణము వాయుమండలం. ఇలా మన శరీరంలో ప్రధానంగా ఉన్నటువంటి మండలములు పరిశీలించుకోవాలి. హృదయము ఆకాశమండలం, వ్యోమమండలం, అదేవిధంగా దృష్టి బుద్ధి సూర్యమండలము, మనస్సు చంద్రమండలము, ప్రాణము వాయుమండలము, హృదయాకాశము వ్యోమమండలం. వీటి యందు వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే ఈ మండలములో ఉన్నది. ఆ ఉంటూ ఈ శరీర చక్రాన్ని నడుపుతోంది కనుక చక్రిక, చక్రమధ్యస్థ, చక్రమార్గ ప్రవర్తిని ఈ భావాన్ని చెప్పుకున్నాం. మరొక భావంలో సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అనే మంత్రములు శ్రీ సూక్తంలో కనబడుతున్నాయి. శ్రీ సూక్తం యొక్క విస్తార రూపమే లక్ష్మీ సహస్రనామ స్తోత్రము. కొన్ని వందల మార్లు శ్రీ సూక్తం చదివితే లభించే ఫలం లక్ష్మీ సహస్రనామ పఠనం వల్ల లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. దాని యొక్క సారము, దాని యొక్క శక్తి ఇక్కడ ద్విగుణీకృతమై బహుగుణీకృతమై కూడా వ్యాపించి ఉన్నది. ఇంకొక భావంలో ఈ వాయుమండల, వ్యోమమండల వీటిని పరిశీలించినట్లయితే వ్యోమమండలం అనగా ఆకాశం, ఆకాశం శబ్దగుణకం. ఆ దివ్యమైన ఆకాశం నుంచే తొలి శబ్దమైన ప్రణవము వేదము వెలువడింది అని వేద పురాణములు చెప్తున్న అంశం. అయితే ఈ అనంతాకాశంలో వచ్చేటువంటి ఆ వేద శబ్దము 3 విధముల జ్యోతిష్యుల రూపంలో వస్తున్నది అని వేదమే వర్ణించి చెప్తున్నది. స ఇమాని త్రీణి జ్యోతింషభితతాప తేభ్యస్తప్తేభ్యః త్రయో వేదా అజాయంత అగ్నేః ఋగ్వేదః వాయోర్యజుర్వేదః సూర్యాత్ సామవేదః అని శతపథ బ్రాహ్మణంలో చెప్పబడుతున్న వేద విషయం. మొట్టమొదట ఆ ఆకాశంలో వచ్చినటువంటి ఆ జ్యోతి తీవ్రమైనటువంటి వేడిమితో వెలుగుతో వచ్చిందట. ఆ వేడిమి వెలుగు ఈ రెండిట్లోంచి ఒక దివ్య శబ్దములు వినబడ్డాయి. ఆ దివ్య శబ్దములు మొదట అగ్నిమండలములుగా వస్తూ ఋగ్వేదముగా వచ్చింది కనుక అగ్నిమండలము ఋగ్వేదము, వాయుమండలము యజుర్వేదము, సూర్యమండలము సామవేదము అని ఋగ్యజు సామ మంత్రములు 3 తేజోమండలముల నుంచి వచ్చాయని చెప్తున్నారు ఇక్కడ. ఇక వీటి వల్ల లభించేటువంటి అమృతమున్నదో అదే చంద్రమండలముగా భావించాలి. ఈ విధంగా పరమవ్యోమన్ అని చెప్పినట్లుగా ఈ అనంత దివ్యాకాశమునందు వెలువడిన అగ్నిమండల, వాయుమండల, సూర్యమండలములే ఋగ్వేద, యజుర్వేద, సామవేదములైతే వాటి వల్ల లభించేటువంటి ఫలము, జ్ఞానము ఇదే చంద్రమండల స్వరూపముగా అమృతముగా లభిస్తున్నది. ఇది వేదపరంగా చెప్తున్నారు. మొత్తం 1000 నామాలకి వేద రూపిణి అయినటువంటి మహాలక్ష్మి అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు అని గతంలో అనేక మార్లు చెప్పుకున్నాం. ఆ భావంతో పరిశీలించాలి. అదేవిధంగా చక్రము అనే శబ్దానికి కూడా శబ్దము అనే అర్థం కనిపిస్తున్నది వేదమునంది. చక్రే కాయతే శబ్దాయత ఇది చక్రిక అని శబ్దించున్నది చక్రిక అని చెప్పినట్లయితే ఈ వేదమంతా కలిసి ఒక చక్రం, సమూహము అనే అర్థంలో కూడా తీసుకున్న చక్రం అంటే సమూహం గనక వేద మంత్రముల సమూహమంతా కూడా చక్రము. ఆ వేద రూపిణిగా ఉన్నది, ఆ వేద మార్గాన్ని ప్రవర్తింపజేస్తున్నది కనుకనే చక్రిక, చక్ర మధ్యస్థ. ఆ వేదముల హృదయముగా ఉన్నది గనక చక్ర మధ్యస్థ. వేదము చెప్పిన ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రవర్తింపజేస్తోంది గనక చక్రమార్గ ప్రవర్తిని. ఇన్ని అర్థాలు ఇక్కడ చెప్పుకోవచ్చు. అటు తర్వాత మంత్రముల్లో ప్రవేశిస్తున్నాం. కోకిలాకుల చక్రేశ పక్షతి పంక్తి పావని సర్వసిద్ధాంత మార్గస్థ షడ్వర్ణా వరవర్జిత. కోకిల తర్వాత నామం ఇది 416వ నామం. ఇది నమస్కారంలో శ్రీ కోకిలాయై నమః. కోకిల అంటే మనం సాధారణంగా లోకంలో పక్షి పేరు చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి
వేదము చెప్పినటువంటి శక్తినామాలే సృష్టిలో అనేక ప్రకృతి వస్తువులకు వచ్చాయి. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే హంస, కోకిల, మయూరము ఇవన్నీ వేదమునందు భగవత్పరంగా భగవతీ పరంగా వాడబడినటువంటివి. హంస శుచిషత్ వసురం తరిక్ష అని మనం సూర్యభగవాను హంస రూపంలో చెప్పాం. సూర్యకిరణాన్ని అశ్వ అంటూ ఉన్నాం. వృషభ అని మరొకటి. ఇవి నిజానికి లోకంలో జంతువుల పేర్లుగా వాడుతుంటాం. కానీ ఇవన్నీ కూడా భగవత్ శక్తి పేర్లు. ఆ శక్తి విశేషం ఏ జంతువులో కనబడుతుందో దానికి ఆ శక్తి పేరు పెట్టుకున్నాం. ఇలా చూస్తే సృష్టిలో కనబడేటువంటి జంతువులు, పక్షులు, వృక్షాలు వాటిలో ఉన్న గొప్పతనం అమ్మవారి రూపము. ఇది దర్శించవలసిన విధానం. ఇప్పుడు కోకిల అనే నామం వస్తున్నది. కోకిల అనగానే ఒక అద్భుతమైన పంచమస్వరాన్ని పలికేటటువంటి పక్షి. అందుకే పంచమస్వరము కోకిల. పైగా వసంత మాసం వస్తే కోకిల యొక్క ధ్వని మనకు వినబడుతుంది. ఆ వసంతాన్ని సూచించేటటువంటి అనగా వసంతం అనగా ఆనందం, మోడుతనం పోయి చిగురించి కుసుమించి ఫలించేటువంటి అద్భుతమైనటువంటి మాసం వసంత మాసం. అలాంటి వసంత ఋతువులో ఆనందముగా గొంతు విచ్చుకుని పలికేది కోకిల. అలాగే ఆనంద సూచకమైనటువంటి పంచమస్వరంలో పలికేటువంటి కోకిల అమ్మవారి యొక్క విభూతే. అందుకే పచ్చని పంట పొలాలు, అద్భుతమైన సంగీతం ఇవన్నీ కూడా అమ్మవారి రూపమే. అక్కడ అమ్మవారి శక్తి లేకపోతే ఆకర్షణ లేదు. పైగా కోకిల అనే శబ్దానికి పక్షిపరంగా దాని యొక్క స్వరం పరంగా ఇంతవరకు అర్థం చెప్పుకున్నాం. అది భగవద్విభూతి అనే అర్థంలో తీసుకున్నాం. భగవన్ నామాల్లో విభూతి నామాలను కొన్ని ఉంటూ ఉంటాయి. విభూతి అంటే ఎక్కడ ఒక గొప్పతనం కనబడుతుందో దానికి విభూతి అని పేరు. గొప్పతనం ఉందంటేనే అది భగవంతుడి యొక్క శక్తి అని పేరు. కనుక భగవంతుడు అంటే ఏదో ఒక లోకంలో తిష్ట వేసి కూర్చున్న ఒకానొక మూర్తి మాత్రమే కాదు. విశ్వంలో వ్యాపించినటువంటి ఒక గొప్పతనం, ఒక ప్రకాశం, ఒక వైభవం. ఇదే భగవత్ స్వరూపం. అవి ముందు మనం దర్శించగలిగితే క్రమంగా విశ్వమంతా భగవంతుడిగా దర్శనమిస్తాడు. ఆ తర్వాత విశ్వానికి అతీతుడు కూడా భగవంతుడే అని తెలుస్తాడు. అందుకే భగవద్గీతలో విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము అని అద్భుతమైన 2 యోగాలున్నాయి. విభూతి యోగం అంటే సృష్టిలో ఉన్న గొప్పతనాన్ని ముందు గుర్తించు, ఆ గొప్పతనాన్ని భగవంతుడిగా ఉపాసించు. క్రమంగా విశ్వమంతా భగవంతుడైన ఎరుక కలుగుతుంది. అందుకే విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగం. ఆ 2 ఎరుకలు కలిగాక విశ్వంలో వ్యాపించిన సారమైన ఆ భగవత్తత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని మాత్రమే గుర్తించి తరించిపోతావు. అది జ్ఞానయోగం. ఇలాగ విభూతి, విశ్వరూప సందర్శన, జ్ఞానయోగము ఈ 3 సమన్వయంతో సర్వం బ్రహ్మమయం జగత్ అనే జ్ఞానం కలగాలి. అందుకే పక్షులలో, జంతువుల్లో కూడా ఉన్న గొప్పతనాన్ని అమ్మవారి స్వరూపంగా దర్శించమని లక్ష్మీ సహస్రనామంలో చెప్తున్న ఒక అద్భుతమైన అంశము. అయితే కోకిల శబ్దం యొక్క వ్యుత్పత్తి బట్టి దీనికి అర్థం చెప్పాలి. ఇక్కడ కోకతి శ్రోతృచిత్తం గృహ్ణాతీతి కోకిల అని అర్థం. అంటే వినేవారి మనస్సుల్ని హరించేటటువంటి లక్షణం కలిగిన ఏ ధ్వని ఉన్నదో, ఏ స్వరూపం ఉందో దానికి కోకిల అని పేరు. అంటే శ్రోతల చెవులకి ఇంపు గొలిపేలా గానం చేయగలిగిన, పలికిన అలాంటి వారిని కోకిల అనాలి. అందుకే ఎవరైనా బాగా పాడితే గాన కోకిల అంటూ ఉంటాం. అంటే కోకిల అనేది పక్షి పేరు మాత్రమే కాదు, చెవికి ఇంపుగా పలికేవారు, పాడేవారు. ఇది కోకిల శబ్దానికి అర్థం. ఇప్పుడు మనం కోకిల పక్షికి ఆ పేరు ఎందుకు వచ్చిందో స్పష్టంగా అర్థమైపోయింది. ఆ పక్షి యొక్క ధ్వని చెవులకు ఇంపుగా ఉంటుంది కనుక దానికి కోకిల అని పేరు పెట్టాం. ఇప్పుడు అమ్మవారు కోకిల, లక్ష్మీదేవి కోకిల ఎలా అవుతున్నదో ఇప్పుడు పరిశీలించాలి. ఇంతవరకు విభూతి పరంగా చెప్పాం, ఇప్పుడు అమ్మవారి పరంగా చెప్తూ ఉన్నాం. అమ్మవారి కోకిల అంటే వినేవారికి మనోహరంగా అనిపించేలా ధ్వని చెయ్యునది. మునుపు నామాలతో మనం పరిశీలిస్తే వేదస్వరూపిణి ప్రతిపాదనైంది. ఆ వేదమే నిజమైనటువంటి మనోహర ధ్వని. వేదనాదం వింటూ ఉంటేనే ఆనందం కలుగుతుంది. అర్థం తెలియకపోయినా సస్వరంగా శాస్త్రబద్ధంగా వేదాన్ని పలికితే ఎటువంటి వారికైనా సరే మనస్సులో ఒక దివ్య భావం, ఒక గౌరవ భావం కలుగుతాయి. అటువంటి లక్షణం వేదంలో ఉన్నది కనుక వేదరూపిణి అయిన లక్ష్మీదేవియే కోకిల అని చెప్పుకోవాలి. ఎందుకంటే వేదానికి అర్థం ఉంది, లేదని కాదు. కానీ వేదానికి అర్థం ఎంత ప్రధానమో శబ్దము కూడా అంతే ప్రధానము. పైగా వేదానికి అర్థం చెప్పగలిగే శక్తి మానవులకు ఉండదు. ఎంత మేధావి అయినా వేదానికి అర్థం చెప్పలేడు. అలాగని అర్థం లేదని కాదు, అర్థాలు చాలా ఉంటాయి. కానీ ఒక స్థాయిలో ఆలోచించగలిగేవాడికి ఒకటి అర్థమవుతుంది, ఇంకా పైమెట్టు వాడికి మరికొంచెం అర్థమవుతుంది. కానీ ఋషి జ్ఞానస్థాయి ఎలా ఉంటుంది అంటే సామాన్య మానవుల స్థాయిలో ఉండదు, మేధావుల స్థాయిలో కూడా ఉండదు. ఆ మేధాశక్తిని దాటిపోతుంది ఋషి యొక్క ప్రజ్ఞ. అందుకే ఋషుల్ని మేధావులు అనడానికి లేదు, ఇంటెలెక్చువల్స్ అనడానికి లేదు, వాళ్ళు సూపర్ ఇంటెలెక్చువల్స్. అది తెలుసుకోవాల్సింది.
అతీంద్రియ ప్రజ్ఞ అంటారు ఇక్కడ. ఎంత మేధావి అయినా భౌతికమైన ప్రపంచంతోనే ముడిపడి ఉంటుంది వాడి ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ దాటాలి అంటే తపస్సు వల్లనే సాధ్యమవుతుంది. అలాంటి తపశ్శక్తి సంపూర్ణులైన ఋషులు వాళ్ళకు దివ్య ప్రజ్ఞ వస్తుంది. దానికి ఋతంభర ప్రజ్ఞ అని అంటారు. అలాంటి ప్రజ్ఞలో వాళ్ళకి దివ్య శబ్దం వినబడుతుందట. ఆ వినబడిన దివ్య శబ్దమే వేదము అని చెప్పబడుతున్నది. కనుక ఋషులకి ఆ దివ్యమైన తపస్సమాధిలో వినబడేటటువంటి ఆ వేద రూపిణి అమ్మవారు. అందుకే కోకిల అంటే ఋషులకు తపస్సమాధిలో వినబడే దివ్య శబ్దమైన వేద రూపిణిగా ఉన్నది. అది ఎవరు వింటారో వారి మనస్సులో ఉన్న దుష్టత్వం అంతా పోతుంది. వేదనాదం చెవులో పడితే చాలు మన శరీరంలో మనస్సులో ఉన్న కల్మషాలు పోతాయి. ఎందుకంటే వేదం శక్తివంతమైన శబ్దము. దాని అర్థం తెలుసుకోకపోయినప్పటికీ వింటే చాలు, అది మనల్ని ఆనందింపజేస్తుంది. అర్థం చెప్పగలగాలి అంటే ఋషి స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళడానికి కూడా మన వాళ్ళు పద్ధతులు చెప్పారు. కొన్ని రకాల శాస్త్రములు అధ్యయనం చేస్తే అప్పుడు వేదం కొంతమేరకు అర్థమవుతుందట. వేదం అర్థమైనా అర్థమైకపోయినా శక్తివంతమైన స్వరూపం నమస్కరిస్తే చాలు. సూర్యుడు మనకు అర్థం కాకపోయినా ఆయన వల్ల ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాం. అదేవిధంగా వేదం అర్థం కాకపోయినా వేదం యొక్క ప్రయోజనం మనం పొందుతాం. అలాంటి దివ్యమైన మనోహరమైన పాప సంహారకమైన జన్మ కల్మషాల్ని నశింపజేసేటువంటి దివ్య శబ్దరూపిణి గనక కోకిల అని చెప్పబడుతున్నది. ఇంత దివ్యమైన అర్థం దీనుకున్నది. అలాంటి కోకిలా రూపిణి అయిన వేద రూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. కోకిలా కులచక్రేశ. కోకిలా నామాన్ని చెప్పుకుంటున్నాం. కోకిల అనగా మనోహరంగా ధ్వని చెయ్యునది. ఇది వేదస్వరూపిణి అని అర్థంలో చెప్పుకున్నాం. మనస్సుని హరించుట అంటే ఆనందింపజేయుట అని అర్థం. అదేవిధంగా పాపహరమైనటువంటి దివ్య శబ్దమైన వేదమే కోకిల, వేదవతి అయిన మహాలక్ష్మియే కోకిల. ఇది ఒక అర్థం. ఇంకొక దివ్యార్థం దీనిలో ఉన్నది. ఇది జగదంబాపరంగా చెప్పిన నామం గనక ఈ అర్థం చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఏ నామమైనా ఎవరిది అన్నప్పుడు అర్థం మారిపోతూ ఉంటుంది. మామూలుగా కోకిల కూసిన అంటే లక్ష్మీదేవి కూసిందని అనుకోక్కర్లే, పక్షి కూసింది అనుకుంటే సరిపోతుంది. కానీ లక్ష్మీనామాల్లో కోకిల చెప్పినప్పుడు మాత్రం అర్థాలు దివ్యమైనవే తీయాలి. దానికి శాస్త్ర సహాయం తీసుకోవాలి. అలాగే వేదరూపిణి ఒక అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో కహ కిల అని రెండు శబ్దములు ఉన్నాయి ఇక్కడ. కహ అనే శబ్దము పరబ్రహ్మని తెలియజేస్తున్నది, శిరస్సును కూడా తెలియజేస్తున్నది. ఏకో నైక సవక్కం ఎత్తత్పదమనుత్తమం అని విష్ణు సహస్రనామాల్లో కహ అనే శబ్దం ఉంది. కహ కం ఈ రెండు కూడా పరబ్రహ్మని తెలియజేస్తూ ఉంటాయి. అలా కిల అనే శబ్దానికి ఆట అని అర్థం. కోకిల అంటే పరబ్రహ్మ యొక్క శక్తి, పరబ్రహ్మ యొక్క లీలామయ శక్తి. అంటే భగవంతుడు ఒక ఆటగా ఈ ప్రపంచాన్ని చేస్తుంటాడు. ఈ ఆటలా ఈ ప్రపంచాన్ని ఏ శక్తి చేత చేస్తున్నాడో అది పరబ్రహ్మ యొక్క శక్తి, అదే కోకిల. ఇది ఒక అర్థం. అదేవిధంగా కహ అంటే శిరస్సు అని కూడా అర్థం. అంటే బ్రహ్మరంధ్ర స్థానం. ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో లీలగా విహరించున్నది, ఆడుకునేది కోకిల. అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి పరాశక్తి. ఇది ఒక దివ్యమైన అర్థం. ఇంకొక అర్థంలో కోకిల శబ్దానికి కోకతి తపతి వియోగాత్ ఇది కోకః, కోకం లాతి ఇది కోకిల అన్నారు ఇక్కడ. కోకః అంటే ప్రియా వియోగంతో తపించువాడు అని అర్థం. ఆ వియోగంతో విరహవేదనతో తాపం పొందేవాడిని కోకః అంటారు. ఆ విరహతాపాన్ని పోగొట్టి ఆనందింపజేసేది కోకిల. ఇది సరిగ్గా సీతాదేవి గురించి భావన చేయవచ్చు. రాముడు సీతా వియోగంతో బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఆ సీతమ్మ తిరిగి లభించిన తర్వాత ఆ విరహతాపం నుంచి తొలగి ఆనందాన్ని పొందాడు. అదేవిధంగా నారాయణుడు లక్ష్మీ విరహంతో వేదన ఉంటుంది. ఆయనకు విరహ వేదన లేకుండా ఎల్లవేళలా ఆనందింపజేస్తోంది లక్ష్మీదేవి గనక నారాయణుని విరహతాపము పోగొట్టున్నది. రాముడై అవతరించిన నారాయణుని విరహతాపాన్ని పోగొట్టినటువంటి తల్లి సీతామహాలక్ష్మిని ఈ నామంలో మనం భావించవచ్చు. పైగా సీతమ్మ సాక్షాత్ వేదవతి. అందుకు సీతమ్మ వేదస్వరూపునేది ఒక అద్భుతమైన దర్శనం. వాల్మీకి రామాయణంలో అదొక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అటువంటి దివ్యమైన సీతామహాలక్ష్మి రూపంలో ఉన్న కోకిలా రూపేణ సీతామహాలక్ష్మిని కోకిలాయై నమః నమస్కారం చేసుకుని 417వ నామం కులచక్రేశ. ఇది నమస్కారంలో శ్రీ కులచక్రేశాయై నమః. చక్రము అనే మాట ముందే చెప్పుకున్నాం. చక్రము అనగా సమూహము అని అర్థం. ఇప్పుడు కులచక్రము అనే మాట ఉన్నది. ఈ కులచక్ర కూడా శ్రీ విద్యలో వచ్చేటువంటి శబ్దమే. కౌళిని, కులయోగిని, కులాంగన, కులాంతస్థ ఈ మాటలన్నీ ఉన్నాయి. కుల అంటే శ్రేష్టము అని ఒక అర్థం.
అలాగే శ్రేష్టమైన చక్రము అనగా గొప్పవన్నీ ఒక దగ్గర ఉంటే దాని పేరు కులచక్రం అని పేరు. గొప్ప రత్నాలు, గొప్ప వ్యక్తులు, తపస్సంపన్నులు, అలాగే గొప్ప గుణములు కలవారు, వీళ్ళందరినీ కులచక్రము అంటారు. ఈ కులచక్రమునంతటికీ ఆవిడ ఈశ్వరి, ప్రభువు అని అర్థం. అంటే అమ్మవారు గొప్పవారిని కాపాడుతూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మ అనుగ్రహం పొందాలన్నా మనకు గొప్పతనం ఉండాలి. గొప్పతనము అంటే అర్హత అని అర్థం. భగవద్ అనుగ్రహానికి అర్హత సంపాదించుకోవాలి. అర్హత ఏమిటయ్యా అంటే సద్గుణాలు, సాధనలు, ఉపాసనలు, సల్లక్షణాలు, ధార్మిక జీవితము, వేదాంత విచారణ, ఇవి గొప్ప గుణాలు. ఇలాంటి గొప్ప గుణాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ అమ్మవారు అనుగ్రహిస్తున్నారు గనక కులచక్రేశాయై నమః అని నమస్కారాన్ని చెప్తున్నా. ఇది ఒక అర్థము. అదేవిధంగా కులము అంటే షట్చక్రములు అని అర్థము. ఆ కులములు ఏవయ్యా అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాగత, విశుద్ధ, ఆజ్ఞా చక్రములు ఏవైతే ఉన్నాయో ఈ చక్రములే కుల చక్రము అని చెప్పబడుతుంటాయి. ఈ 6 చక్రాలని కూడా వ్యాపించి నడిపిస్తూ కుండలినిగా ప్రకాశించి వీటికి పైన సింహాసనంలా సహస్రార కమలంలో ఉన్న తల్లి కులచక్రేశ. కోకిలా శబ్దానికి కూడా బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నది అని చెప్పుకున్నాం. కనుకనే వెంటనే ఈ నామంలో కులచక్రేశ అన్నప్పుడు సహస్రార స్థానంలో ఉన్నది అని అర్థం మరింత చక్కగా సరిపోతున్నది. దీన్ని బట్టి లక్ష్మీ సహస్రనామాలకి వేదపరంగా, అమ్మవారి యొక్క లీలాపరంగా, ఇంకోటి శ్రీ విద్యాపరంగా, 4వది యోగపరంగా కూడా అర్థం చెప్పుకుంటున్నాం. ఇన్ని రకాలైన అర్థాలు ఉన్నాయి కనుకనే ఈ లక్ష్మీ సహస్రనామములు దివ్యములై ప్రకాశిస్తూ ఉన్నాయి. కులచక్రేశ నామానికి నమస్కారం చేసుకుని 418వ నామంలో పక్షతి. అయితే కులచక్రేశ అన్నప్పుడు వేద స్వరూపాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే వేదముల యొక్క సమూహము, మంత్రరాశి. ఆ మంత్రరాశి అంతా కులచక్రము. ఆ మంత్రరాశికి అధిష్టానముగా ఉన్న తల్లి గనక కులచక్రేశ అని అర్థం చెప్పుకుని 418వ నామం పక్షతి. ఇది నమస్కారంలో శ్రీ పక్షత్యై నమః. పక్షతి అంటే పక్షములతో విస్తరించున్నది అని అర్థం. తనోతి అనే శబ్దమే తిహి అనే శబ్దంలో కనబడుతున్నది. అంటే రెక్కలతో విస్తరించినది అని అర్థం. ఇది కోకిల తర్వాత పక్షతి ఉండడం కూడా ఆలోచించుకోవాల్సినది. ఎందుకంటే ఇది కూడా పక్షి రూపంతో చెప్తున్నారు. వేదమే కోకిల, వేదమే పక్షతి కూడా. వేదము కూడా రెక్కలతోనే ఉందిట. ఏమిటా రెక్కలు అంటే ఛందోమయేన గరుడేన సమూహ్యమానః అని భాగవతం చెప్తోంది. ఇక్కడ వేదమంతా కూడా గరుత్మంతుడి రూపంలో దర్శించారు ఇక్కడ. ఎందుకంటే గరుడు పక్షి ఎగిరే వేగం కానీ దాని యొక్క ఔన్నత్యం కానీ చాలా విశేషం. అలాగే వేదమే ఒక మహాపక్షిగా భావన చేసినట్లయితే అందులో ఉన్న ఛందస్సులే పర్ణములు. ఛందాంశయస్య పర్ణాని అనే దానికి ఆకులను మాత్రమే కాకుండా రెక్కలను కూడా అర్థం చెప్పుకోవాలి. వేదము గమనం ఛందస్సుతో సాగుతూ ఉంటుంది. మీటర్ అంటారు ఛందస్ శబ్దానికి ఇంగ్లీష్లో. మీటర్ అంటే వేదము పలకబడేటువంటి పద్ధతి అది. అలాగే వేద మంత్రములే ఛందస్సులు. ఆ ఛందస్సుల రూపంతో వేదం పరచుకుని వేగంగా వ్యాపిస్తోంది. కనుక వ్యాపించడానికి ఛందస్సులే రెక్కలుగా ఆ వేదం ఉన్నది గనక ఆ వేదమనే కోకిల ఛందస్సులనే రెక్కలతో ఉన్నది అనే మాటే కోకిల పక్షతి నామాలకున్న అనుబంధము. అలాంటి అద్భుతమైన పక్షముల రూపంతో ఉన్నది, ఇది ఒక అర్థం. ఈ పక్షతి నామం చాలా విశిష్టమైనటువంటి నామం, సామాన్యం కాదు. అందుకే లక్ష్మీ సహస్రనామాల్లో ఒక్కొక్క నామం చాలా బరువైనవి. ఇది ఒక శాస్త్ర సిద్ధమైన నామాలు ఇవి. అందుకు సహస్రనామాల్లో లక్ష్మీ సహస్రానికి, లలితా సహస్రానికి, గణపతి సహస్రానికి ఈ 3 నామాలకు మాత్రం శాస్త్ర పరిపుష్టి బాగా ఉండాలి. ఏ సహస్రనామాలకైనా అవసరమే, కాదని కాదు. కానీ ఈ సహస్రనామాల్లో శాస్త్ర సంకేతాలు చాలా వాడారు. అవి తెలిస్తే గాని వీటి అర్థాలు తెలియవు. అంత విశిష్టమైన శాస్త్రాలు ఈ 3 శాస్త్రాలు కూడా. అందుకు పక్షతి నామంలో మరొక ప్రత్యేకత ఉన్నది. ఈ పక్ష శబ్దం సాధారణంగా వేదాల్లో అనేక చోట్ల వాడుతూ ఉంటారు. అసలు వేదాలన్నీ పక్షి విద్యలే. పక్షులకి, వేదాలకి, జ్ఞానానికి ఏదో సంబంధం ఉన్నది. భాగవతాన్ని చెప్పిన మహానుభావుడు సుఖయోగేంద్రుడు పక్షినామం కలవాడే. అయితే ఆయనకు పక్షిమోహం, చిలకమోహం వేయక్కర్లేదు. స్వభావం సుఖస్వభావం, పక్షి స్వభావం. పక్షికి ఉన్న లక్షణం ఏమిటయ్యా? ఇది జ్ఞానపరంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మొదట చెప్పినటువంటిది వేదనాద రూపముగా ఉన్నది అని అర్థం. ఇప్పుడు 2వ అర్థంలో జ్ఞానపరంగా చెప్తున్నాం. పక్షిని, జ్ఞానుల్ని పోల్చడం పురాణాల్లో కనబడుతున్నది. ఎందుకంటే రామాయణం అంతటికి మూలం పక్షే. యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం అనేటువంటి మాట వాల్మీకి రామాయణంలో ప్రథమంగా కనబడుతున్నది. అసలు వాల్మీకే పెద్ద పక్షి.
వందే వాల్మీకి కోకిలం అంటున్నాం కదా, నిరంతరం రామనామాన్ని పలుకుతూ ఉన్నటువంటి మహానుభావుడు. అలాంటి కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆయన కోకిల మధురంగా పలికేడు కనుక ఆయన కోకిలే. ఆ పలికిన పలుకంతా రామకథంతా సీతమ్మ కథే. ఆ సీతమ్మ యొక్క వాక్యే అక్కడ పలుకుపడుతూ ఉన్నది. అదేవిధంగా పక్షతి అనే మాటకి రామాయణంలో పక్షులకి చాలా అనుబంధం కనబడుతుంది. అలాగే మార్కండేయ పురాణంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా పక్షుల ద్వారా వచ్చినటువంటిదే, దేవీ మాహాత్మ్యం అంతా కూడా. అలాగే తైత్తిరీయ శాఖ అని యజుర్వేదంలో శాఖ ఉన్నది. ఈ తైత్తిరి అంటే తిత్తిరి పక్షులు పలికేట. ఇవి కూడా ఋషి స్వరూపాలు, అవి పలికే. కానీ ఋషుల్ని జ్ఞానాల్ని పక్షులతో చెప్పడం అనేది ఒక పరిభాష, అదొక జ్ఞానం. పక్షికి జ్ఞానులకి ఉన్న అనుబంధం ఏమిటి? ఇది చాలా చిత్రమైనది. పక్షి భూమి మీద అవసరం వస్తే వాలుతుందట, కానీ భూమితో అనుబంధం లేకుండా ఎగరగలదట. అందుకే పక్షుల్ని జ్ఞానులను ఎందుకు పోల్చారంటే, సృష్టిలో తిరుగుతున్నప్పటికీ జీవికా నిర్వహణకి ఎంత అవసరమో అంతే ప్రపంచంతో అనుబంధం పెట్టుకుంటారు. ఈ ప్రపంచానికి అతీతంగానే ఎప్పుడూ వారి ప్రజ్ఞ ఉంటుంది. ఎలాగైతే పక్షి భూమి మీద తిరుగుతూ ఉన్నా భూమికి అతీతంగా గగన మార్గంలో సంచరించగలదో, అలాగే లోకల్లో తిరుగుతున్న లోకాతీతమైన పరబ్రహ్మ భావనలో జ్ఞాని ఉంటాడు గనక జ్ఞానుల్ని పక్షుల రూపంతో చూపిస్తున్నారు. అలాంటి జ్ఞానరూపిణిగా ఉన్న తల్లి గనక పక్షతి అని అర్థం చెప్తున్నారు. శ్రీ పక్షత్యై నమః అని నమస్కరించుకుందాం. రాం నమః. కోకిలా కులచక్రేశ పక్షతి పంక్తి పావని. ఇందులో 418వ నామం శ్రీ పక్షత్యై నమః. దీని గురించి విస్తారంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఒకటి వేదరూపిణి, ఛందస్సులనే పక్షములతో విస్తరించినది, ఇది ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. రెండవ అర్థంలో పక్షమనగా జ్ఞానము, జ్ఞానరూపముగా విస్తరించింది పక్షతి. పక్షికి జ్ఞానులకి వేద భాషలో ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని కూడా ఈ సమయంలో ప్రస్తావన చేసుకున్నాం. మరొక అర్థాన్ని చూడాలి, ఎందుకంటే పక్షతి అనేక అర్థములు కలిగిన ఒక పెద్ద దివ్య మంత్రం. అన్నీ కూడా శాస్త్ర సమ్మతమైన అర్థాలే స్వీకరిస్తున్నాం. వేదంలో కొన్ని మంత్రాల యందు పక్షముల గురించి చెప్తారు. తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణ పక్ష సామోత్తర పక్ష అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్ఠా అని వివరించబడుతున్నది. ఈ పక్షులతో పోల్చడం అనేటువంటిది అటు వేదానికి ఇటు లోపలున్న జీవుడికి కూడా చూపించారు. ఈ పంచకోశములతో కూడినటువంటి ఈ శరీరంలో ఆ జీవుడు ఈ శరీర కోశములే పక్షములుగా కలిగి ఉన్నటువంటి వాడు ఆ జీవరూపుడైన పరమాత్మ అనే అర్థంలో వేదం ఉపనిషత్తులో చెప్తుంది. ఆ ఉపనిషత్తుల్లోనే వేదాన్ని పక్షిగా చూపిస్తున్నారు. తస్య యజురేవ శిరః. యజుర్వేదము శిరస్సుగాను, ఋగ్వేదము ఒక రెక్కగాను, సామవేదం మరొక రెక్కగాను, అథర్వవేదము పుచ్చముగా అంటే తోకగాను కలిగినటువంటి వేదరూపమైన పక్షికి నమస్కారము. ఇదొక గొప్ప భావన. ఇలాగ చతుర్వేదమయమైనటువంటి పక్షిగా ఉన్న వేదవతి మహాలక్ష్మి పక్షతి అని చెప్పబడుతున్నది. ఇది ఒక అర్థం. అంతేకాదు హనుమంతుడికి పెద్ద పక్షి, చెట్టు మీద కూర్చొని మధురంగా పలికితే అది పక్షి. పైగా మనస్సును హరింపజేసేటట్టు పలికాడు ఆయన. ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో సుందరకాండలో శిశుపా వృక్షంపై కూర్చొని పక్షివలే ఆ కొమ్మపై కూర్చుని మధురంగా పలికాడు. రామకథని విస్తరింపజేశాడు ఆ జ్ఞానరూపుడైన యోగీశ్వరుడైన ఆంజనేయ స్వామి వారు. అది కూడా భావన చేసుకోవచ్చు ఒక్కసారి. ఆ పక్షి అనే శబ్దం ఎంత విస్తారంగా చెప్పబడుతున్నదో. ఇలాగా శాస్త్రాల్లో కూడా పక్షములను ఉంటాయి. పూర్వపక్షము, ఉత్తర పక్షము అని. అంటే పూర్వపక్షం అంటే ముందు ఉన్న సిద్ధాంతం, ఆ సిద్ధాంతం పైన మరొక సిద్ధాంతాన్ని చెప్తే ఉత్తర పక్షము అని అంటారు. ఇలాగ వివిధ సిద్ధాంతాలతో ఉంటోంది గనక పక్షతి. పైగా ఇది పూర్తిగా వేద శాస్త్ర స్వరూపము అని అర్థంలో చెప్పబడుతుంది. శాస్త్రముల్లో అన్నిట్లోని పక్షములు ఉంటూ ఉంటాయి కనుక పక్షతి అంటే శాస్త్ర రూపిణి, ఇది మరొక అర్థం. వేదములు, వేదాలు మొదలుకొని సర్వశాస్త్రములు కూడా చెప్పబడుతున్నాయి ఇక్కడ పక్షతి. అటువంటి శాస్త్రరూపిణిని అమ్మవారికి నమస్కారం చేసుకుని, అంతేకాదు కాలము కూడా పక్షస్వరూపమే. ఎందుకంటే పగలు రాత్రి ఈ రెండు రెక్కలతో కాలం ఉన్నదిట. అలాగే సంవత్సరం కూడా ఉత్తరాయణ దక్షిణాయనం అనే రెండు రెక్కలతో ఉంటుంది. ఇలా సృష్టి అంతా కూడా రెండు రెక్కలే. అలా గృహస్థ జీవితం భార్యాభర్త అనే రెండు రెక్కలతో ఉంటుంది. ఏ ఒక్కడి తెగినా ఒక్క రెక్కతో ఎగరలేదు ఈ సంసారం. ఇలా సృష్టిలో ఉన్నటువంటి ఆ ద్వంద్వ సమన్వయ తత్వము పక్షతి అనే నామంలో కనబడుతున్నది. ఎందుకంటే లక్ష్మీనారాయణులు ఆదర్శ గృహస్థ ధర్మానికి ప్రతీక. భారతీయ వివాహ వ్యవస్థలో
భార్యాభర్తల బంధం శాశ్వతం, ఇది తెలుసుకోవాలి. ఈ ఆవేశాలు లేదా మధ్య మధ్యలో వచ్చేటువంటి ఆగ్రహాలు ఈ బంధాన్ని తెంచలేవు. భార్యాభర్తల బంధం మంత్రమహితంగా దేవతలు ఏర్పరిచినటువంటిది. అది తెంచడం జరగదు. తెంచాలని ప్రయత్నిస్తే అదొక మహాపాపం కూడా. అందుకే ఆ దివ్యమైన దాంపత్య ధర్మమే పక్షతిహి నామంలో చెప్పబడుతున్నదని ఋషులు వ్యాఖ్యానించారు ఇక్కడ. అటువంటి దాంపత్య రూపిణి భార్యాభర్తలనబడే రెండు పక్షములుగా విస్తరించినటువంటి దాంపత్య రూపమైన స్వరూపమే పక్షతి అని చెప్పబడుతున్నది. ఇలా పక్షతి నామానికి ఇన్ని రకాల అర్థాలు చెప్పుకుని పంక్తి పావన తర్వాత నామం ఇది 419. పంక్తి పావని అనే నామాంతరం కూడా కనబడుతుంది, కానీ పంక్తి పావన అని చెప్పుకోవచ్చు. శ్రీ పంక్తి పావనాయై నమః అని ఇది ఒక అద్భుతమైనటువంటి వేద విశేషము కలిగిన నామం ఇది. పంక్తి పావనులు అంటే వరుసలో పవిత్రము చేయువారు అని అర్థం. వరుస ఎవరు కూర్చుంటే వారి సరసను కూర్చోవడం వల్ల మనం పవిత్రులమవుతామో వారిని పంక్తి పావనులు అంటారు. ఇది తెలుసుకోవలసినది. ఒకరు పక్కన కూర్చుంటే చాలు మనం పవిత్రమైపోతాం, అలాంటి వారిని పంక్తి పావనులు అనాలి. ఒక వరుస భోజనం చేస్తున్నా అనుకోండి, అందులో ఒక పవిత్రమూర్తిగాని కూర్చుంటే ఆ పంక్తి అంతా పావనమైపోతుందట. అయితే ఎవరి వలన మనం పావనం అవుతాం అంటే శాస్త్రము తెలిసిన వారు, జ్ఞానులు, వేద పురుషులు, వీరు ప్రక్కన కూర్చుంటే చాలు మనం పవిత్రులమైపోతాం. ఎందుకంటే వాళ్ళ తపశ్శక్తి అటువంటిది. నిరంతరము వేదాన్ని పలుకుతూ మంచి అనుష్ఠానం చేసుకునేటప్పుడు వాడి శరీరంలో మంత్రశక్తి ప్రవేశిస్తుంది. శబ్దరూపముగా ధ్వనించడమే కాకుండా శబ్దరూపముగా శరీరం అంతా ప్రతిధ్వనిస్తుంది. తద్వారా అతను పవిత్రుడైపోతున్నాడు. అందుకే సృష్టిలో ఎవరయ్యా పవిత్రులు అంటే శాస్త్రము తెలిసిన వారు, శాస్త్రము గురించి చర్చ చేసేవారు, శాస్త్రమును పలికేవారు పవిత్రులు. అందుకే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అంటారు. అలాంటి సత్పురుషులు అంటే శాస్త్రవేత్తలు, సత్పురుషులు, మహాత్ములు, యోగులు, వారు పంక్తి పావనులు. వారి రూపంతో ఉన్నది అమ్మవారే. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక రూపంతో ఆకాశం నుండి దిగివచ్చి మెరిసి కనిపించడు. మహాత్ముల రూపంలో భగవంతుడే ఉంటాడట. అందుకే మహాత్ములు కనబడితే నమస్కరించాలి. వాళ్ళల్లో ఉన్న మాహాత్మ్యము భగవచ్చక్తి, వారుకున్న పవిత్రత, తపస్సు ఇదంతా అమ్మవారి రూపమే. అందుకు అటువంటి పంక్తి పావనులైన మహాత్ముల రూపంతో ఉన్నది అని చెప్పచ్చు. అయితే పక్షతిహి, కులచక్రేశ, కోకిల ఈ నామాల తర్వాత ఈ నామం పెట్టడంలో విశేషం ఏంటంటే ఇంతవరకు చెప్పింది వేదస్వరూపం. అందుకే ఈ నామం కూడా వేదముతోనే చెప్పాలి. పంక్తి అంటే వరుస అని చెప్పుకున్నాం. వేదములన్నీ పంక్తులతోనే కూడి ఉంటాయి, మంత్రముల పంక్తులు. ఆ వేద మంత్రములనే వరుసలతో కూడుకుని పవిత్రము చేసే తల్లి గనక వేద రూపిణైన అమ్మవారు మంత్రముల వరుసలతో పవిత్రము చేసే తల్లి గనక పంక్తి పావన వేద రూపిణి అని రెండవ అర్థాన్ని చెప్పుకున్నాం. మొదటి అర్థంలో సత్పురుషుల రూపముతో ఉండునది, రెండవ అర్థం వేద రూపిణి. ముఖ్యంగా పంక్తిపావన మంత్రములని వేదముల్లో కొన్ని ఉన్నాయి. ఆ వేద భాగములన్నీ లక్ష్మీ సహస్రనామాల్లో పరచుకుని ఉన్నాయి. అందుకు ఆ మంత్రాలు తెలియకపోయినా లక్ష్మీ సహస్రనామాలు చదివితే వేదములు చదివినంత దివ్యత్వం లభిస్తుంది. అది తెలుసుకోవాలి. వేదములు విన్నంత పవిత్రులమవుతాం. అంత దివ్యనామం లక్ష్మీ సహస్రనామాలు. అందుకు పంక్తిపావన నామాన్ని చెప్తూ వేదములో పంక్తిని పవిత్రము చేసే మంత్రములున్నాయి. అంటే వేదం ఎంత గొప్పగా లోకక్షేమం కోసం ఆలోచించిందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పక్కవాడి సంస్కారాలు మనపై ప్రభావం చూపిస్తాయి, తెలుసుకోవాలి. వాడికి చెడు సంస్కారాలు, చెడు వాసనలు ఉంటే అంతవరకు బుద్ధిగా ఉన్న మనకు చెడు బుద్ధులు కూడా పుడుతూ ఉంటాయి. అదే మంచివాడు ఉంటే మంచి బుద్ధులు పుడతాయి. వీటినే వైబ్రేషన్స్ అంటూ ఉంటారు. ప్రకంపనలు, శక్తి ప్రకంపాలు, భావ ప్రకంపాలు, భావతరంగాలు. ఆ భావతరంగాల ప్రభావం చాలా ఉంటుంది. అందుకు పంక్తిపావన అనే నామంలో మనం ఎవరైనా తెలియని వాళ్ళు పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళ సంస్కారాలు తెలియవు గనక వాటి ప్రభావం మన మీద పడకుండా ఈ మంత్రాలు కాపాడతాయట. అందుకే భోజన సమయంలో సాధారణంగా శ్రోత్రియులు ఈ మంత్రాల్ని పఠిస్తారు. ఆ మంత్ర పఠనం చేయడం వల్ల మొత్తం ఆ వరుసలో ఉన్న వారందరూ పవిత్రులైపోతారట. ఆ మంత్రం అందరికీ తెలియక్కర్లే, అందులో ఒక్కడికి తెలిసి ఆ మంత్రం చదివినప్పటికి కూడా మొత్తం ఆ వరుసలో ఉన్న వాళ్ళందరూ పవిత్రులైపోతారు. అప్పుడు వడ్డించిన పదార్థాలు కూడా పవిత్రమైపోతాయట. అంతేగాని వీడు సరిగ్గా వండేరా, ఇవేవైనా శుచితో ఉన్నాయా లేదా ఇవి ఆలోచించనక్కర్లేదు. ఆ మంత్రం ఆ చోట ధ్వనిస్తే చాలు అన్నము శుచి అయిపోతుంది. అది పంక్తిపావన మంత్రములు అని వేదములో చెప్పబడుతున్న అద్భుతమైన మంత్ర రాశి అది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అలాంటి మంత్రములు పలికినప్పుడు అన్నదోషం పోతుంది. ఇది తెలుసుకోవాలి. అన్నదోషం మనకు శాస్త్రంలో గొప్ప విషయం చెప్పారు. ఎందుకంటే భారతీయ ఋషులు జ్ఞానంలో పండిపోయినవారు. అలాగే అన్నాన్ని ఆశ్రయించి ఎక్కువ దోషాలుంటాయి. అందుకే అన్నశుద్ధి గురించి ఎక్కువ మాటలు చెప్పింది మన శాస్త్రం. గట్టిగా చెప్తే చాదస్తం అంటాం,
అదే విజ్ఞాన శాస్త్రవేత్త చెప్పాడు అనుకోండి సైన్స్ అంటాం అంతే. కానీ వేదంలో చాదస్తమే, భౌతికంలో సైన్స్. ఇది తెలుసుకోవాలి. వేదం చెప్పినటువంటి ఆ సూపర్ సైన్స్ అంటే అతీత విజ్ఞానం ఏం చెప్తుంది అంటే అన్నము సంపాదించేటప్పుడు తప్పకుండా హింస ఉంటుందట. శాకాహారం తిన్నప్పటికీ కూడా చెట్టు నుండి కోసిన దోషం ఒకటి సంక్రమిస్తుంది. అలాగే బియ్యము ధాన్యము తీసినప్పుడు కూడా మనం ప్రకృతి నుంచి వాటిని లాక్కుంటున్నాం, ఆ దోషం ఒకటి సంక్రమిస్తుందట. 2, అన్నానికి దృష్టి దోషాలు ఎక్కువ వస్తాయి మిగిలిన వాటి కంటే. సృష్టిలో మీరు ఎక్కడ పరిశీలించండి, సర్వజీవులు అన్నగత ప్రాణులే. ప్రకృతిలో జంతువులు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రించే వరకు అన్నం కోసమే అన్వేషిస్తూ ఉంటాయి, తినే ఆహారం కోసం. అన్నం చాలా ప్రధానమైనటువంటి విషయంగా చెప్పబడుతుంది. అలాగే సర్వజీవులు అన్నం వైపు దృష్టి పెట్టి ఉంటాయట. అందుకే అన్నాన్ని వండిన తర్వాత భగవంతుడికి ఎందుకు నివేదన చేస్తారు అంటే అన్నం సంపాదించడానికి జరిగిన దోషం కూడా అన్నాన్ని ఆక్రమించుకుంటుంది. అందుకే అధర్మపు సొమ్ముతో సంపాదించి తింటే వాడి శరీరం అంతా అధర్మమై అవినీతిమయ్యి వాడి శరీరము పాడవుతుంది, వాడి మనస్సు పాడవుతుంది, తర్వాత పాపగతులకు పోతాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే ధర్మముతో సంపాదించాలి, అలా సంపాదించిన దాంతో తినాలి. అయితే మనం ఎంత ధర్మంగా సంపాదించినా మనకు తెలియని ఏ దోషాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియవు, ఆ దోషాలు పోవాలి. 2వది మరొక విశేషం ఏంటంటే అన్నం వండినప్పుడు జరిగే హింసాగత దోషాలు పోవాలి. దృష్టి దోషాలు ఉంటాయి కొన్ని అన్నాలకి, అవి పోవాలి. 3వది అనేక క్షుద్రశక్తులు విపరీత శక్తులు కూడా అన్నం కోసం ఆశిస్తూ ఉంటాయట. భూతప్రేత పిశాచాదులు కూడా అన్నం కోసం ఆశిస్తూ ఉంటాయి. అందుకే అన్నాలు వండిన తర్వాత వాటికి కొన్ని దుష్టశక్తులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ దోషాలన్నీ పోగొట్టే శక్తి దేనికి ఉంటుందంటే వండిన అన్నాన్ని భగవంతుడికి నివేదన చేస్తే ఇన్ని దోషాలు పోతాయి. అందుకే భారతదేశంలో భగవంతుడికి నివేదన చేసి అన్నం తినమని ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అందుకే భారతీయులు పదార్థాలు తినరు, ప్రసాదాలు తింటారు. నివేదన చేసే వరకు పదార్థం, నివేదించాక ప్రసాదం. అయితే భారతీయులు అందరూ అలా చేస్తున్నారంటే భారతదేశంలో పుట్టినవారు భారతీయులని కాదు, శాస్త్రజ్ఞానం కలిగిన మహాత్ములు. అందుకే భగవంతుడికి నివేదించి తినాలి, అప్పుడు ఆ అన్నానికి దోషం పోతుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా దోషం ఉంటే ఆ పంక్తిలో కానీ వేదమంత్రములు చదివితే అన్నానుకున్న అన్ని దోషాలు పోతాయట. అందుకు అన్న దోషములు పోగొట్టే శక్తి పంక్తి పావన అని చెప్పబడుతుంది. ఆ పంక్తి పావన మంత్రములు వేదములో చెప్పబడుతున్నాయి. వీటిని త్రిసుపర్ణ మంత్రములు అంటారు. ఆ త్రిసుపర్ణ మంత్రరూపముగా ఉన్న మహాలక్ష్మీదేవి పంక్తి పావన అంటే లక్ష్మీ సహస్రనామ కూర్పును మరొక్కసారి అర్థం చేసుకున్నాం. ఇందులో వేదముల్లో చెప్పబడే వివిధ మంత్ర రాసులు ఒక్కొక్క నామంలో ఉన్నాయి. అందుకే ఆ మంత్ర రాసులలో ఏ శక్తి ఉందో ఈ నామంలో ఆ శక్తి ఉంది. అందుకే లక్ష్మీ సహస్ర నామంలో ఆ నామాన్ని విన్నా పఠించినా కూడా జీవుల్లో ఆ శక్తి ప్రవేశించి అనుగ్రహిస్తుంది. అందుకే త్రిసుపర్ణ మంత్ర రూపములతో ఉన్న తల్లి గనక పంక్తి పావన. బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం అనేటువంటి మంత్రములు అలా ప్రారంభమవుతే చాలా విస్తారంగా ఉంటాయి మంత్రములు. ఆ మంత్రములు చివరి చెప్తాడు, ఆ సహస్రాత్ పంక్తిం పునంతి, 1000 మంది కూర్చున్నా ఈ మంత్రములు పవిత్రము చేయగలవు అని పంక్తి పావన రూపమైన త్రిసుపర్ణ రూపమైన వేదమాత మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం లక్ష్మీ చరణారవిందార్పణం. అయ్యై నమః. పంక్తి పావన నామానికి అనేక అర్థములు చెప్పుకున్నాం. ఇక్కడ సత్పురుషుల రూపముతో ఉన్నది ఒకటి, అన్నదోషములు పోగొట్టే మంత్రరూపిణి వేదరూపిణి, ముఖ్యంగా త్రిసుపర్ణములు అనబడే మంత్రరూపిణి అనే అర్థాన్ని చెప్పుకున్నాం. అసలు వేదములే పంక్తి పావనములు అనే భావంతో కూడా గ్రహించి పంక్తి అని ఒక ఛందస్సు వేదములు ఎందుకు కనబడుతున్నది, అలాంటి ఛందోరూపముతో ఉంటూ పవిత్రము చేయనది అనక పంక్తి పావన. అలాగే అక్షరముల వరుస మంత్రముల వరుస పంక్తి అని చెప్పుకున్నాం. అలాగే దీప పంక్తిని కూడా అమ్మవారి రూపంతో చెప్తారు. ఇది దీపావళి మహాలక్ష్మి అని అంటాం. దీపావళి మహాలక్ష్మి ఆరాధన చేస్తారు. ఎందుకంటే దీపముల వరుస పెడితే అదే లక్ష్మీదేవి. వరుసగా దీపాలు ఉంటేనే వాటిని చూస్తేనే మనస్సుకో లక్ష్మీ కళ మనకి తడుతూ ఉంటుంది. ఈ విధంగా పంక్తి పావన అంటే దీప పంక్తి రూపముతో పవిత్రము చేసే జ్యోతిస్వరూపిణి అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇలా వివిధ అర్థములు ఈ దివ్యనామంలో భావన చేస్తూ తర్వాత నామంలో 420వ నామం సర్వసిద్ధాంత మార్గస్థ. ఇది గొప్ప నామం. ఇది పైగా కోకిలాకుల చక్రేశ పక్షతి పంక్తి పావన తర్వాత ఈ నామం వచ్చింది. ఇది మనం గమనించినట్లయితే అనేక సిద్ధాంత మార్గములు ఉన్నాయి లోకంలో. ఆ సిద్ధాంత మార్గములలో ఉన్న తల్లి గనక సర్వసిద్ధాంత మార్గస్థ. ఇది నమస్కారంలో ఈ 420వ నామం శ్రీ సర్వసిద్ధాంత మార్గస్థాయై నమః అని చెప్పబడుతున్నది. అన్ని సిద్ధాంత మార్గముల్లో ఉన్నది అని చెప్పబడుతున్నది. ఇక్కడ సిద్ధాంతము అంటే
ఒక విషయము ద్వారా తెలియబడే జ్ఞానము అని అర్థం. ఒక విషయం బోలెడంతా చర్చ చేస్తాం, ఇంతకీ ఆ విషయం మనకి ఏం చెప్తోంది అనేది తీర్మానిస్తే దాని పేరు సిద్ధాంతము అని పేరు. ఆ సిద్ధాంతం ద్వారా నడుచుకుంటే అది సిద్ధాంత మార్గము. కనుక శాస్త్రములు కొన్ని విషయాలను చెప్తాయి, వాటి సారరూపంగా ఒక సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటాం, దాన్ని పాటిస్తాం. ఈ పాటించడాన్నే మార్గము అంటాం. ఇలా వేదములు అనేక రకాల సిద్ధాంతాలు చెప్పాయి. ఎన్నో సిద్ధాంతాలు వేదములు ప్రస్తావన చేస్తున్నాయి. ఇన్ని సిద్ధాంత మార్గాల్లోనూ అమ్మవారి ఉన్నారు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సిద్ధాంతములే పక్షములు, రెక్కలు. అన్ని రెక్కలు ఉంటేనే ఆ పక్షికి ఆ బలం. ఆ రెక్కల్లో అనేక ఈకలు కూడా ఉండాలి. అదేవిధంగా సర్వసిద్ధాంత మార్గములు అనగా వేదమే. ఇది కూడా ఆ వేద మార్గములు యందు ఉన్న తల్లి గనక సర్వసిద్ధాంత మార్గస్థ. తోచింది చెప్తే సిద్ధాంతం కాదు, శాస్త్రం చెప్పిందే సిద్ధాంతం అవుతుంది. అందుకే వేదాది శాస్త్రముల యందు ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానము సిద్ధాంతము. అలాంటి జ్ఞానము వారి వారి యోగ్యతలను అనుసరించి వివిధ పద్ధతులతో చెప్తుంటుంది. ఇది అర్థం చేసుకోగలిగితే పరస్పర ద్వేషాలు పోతాయండి. వేదంలో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో మాట్లాడితేనే కొందరు విగ్రహారాధన సిద్ధాంతం ఉంది, కొందరు విగ్రహారాధన కాదు, మనస్సులో ధ్యానిస్తే చాలనే సిద్ధాంతం కొందరిది. కొందరిది ఈ ధ్యానము ఈ ఆరాధన కూడా కాకుండా ప్రాణాయామాది విద్యలు చేస్తే చాలు అని యోగ మార్గంలో కొందరు సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది ఇవన్నీ పక్కన పెట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా పరిశీలించి దాని ప్రకారం బాగుపడడానికి పరిష్కారాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇదొక మార్గం. జ్యోతిషం ఒక సిద్ధాంతం, యోగం మరొక సిద్ధాంతం, ఉపాసన ఇంకొక సిద్ధాంతం, జ్ఞాన విచారణ మరొక సిద్ధాంతం. ఇదేది కాదయ్యా, మన సత్కర్మలు చేస్తుంటే తరించిపోతామని ధర్మ మార్గాన్ని చెప్తారు కొందరు, అదొక సిద్ధాంతం. కొందరు అంటూ ఉంటారు, ఇన్ని సిద్ధాంతాలు వింటూ ఉంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుందండి, ఏదో ఒకటి చెప్పండి అని. ఏదో ఒకటిని ఎప్పుడు అనుకోకూడదు. అన్నీ ఒకటే తప్ప ఏదో ఒకటి ఉండదు సృష్టిలో. ఏదో ఒకటైతే మహా కష్టం. శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి, ఇన్ని అవయవాలు మోయలేకపోతున్నాను, ఏదో ఒకటి ఉంటే చాలు అనుకోకూడదండి. అలాగే శాస్త్రంలో కూడా సర్వ సిద్ధాంతాలు ఉంటాయి. పైగా పుర్రుకో బుద్ధి అని ఒక గొప్ప మాట ఉన్నది. పుర్రుకో బుద్ధి, బుద్ధికో సిద్ధాంతం, సిద్ధాంతానికి కొన్ని రాద్ధాంతాలు, ఇవి లోకంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కడు జీవలక్షణం బట్టి ఒక్కొక్క దాని మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కొందరికి భగవంతుడిని కీర్తిస్తే ఆనందం, కొందరికి భగవన్ మంత్రం జపిస్తే ఆనందం, కొందరికి ధ్యానం చేస్తే ఆనందం. ఈ మూడిట్లో ఏది గొప్పది అంటే ఎవరికి ఏది ఆనందమో అదే గొప్పది. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఈ మార్గములన్నీ శాస్త్రం చెప్పిందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. అందుకు శాస్త్రం చెప్పిన మార్గములే. ఉపాసనా శాస్త్రమే చెప్పింది, ఉపనిషత్తు శాస్త్రమే చెప్పింది. వేదాంతము, జ్ఞానము, కర్మ మూడింటికి, అలాగే ఉపాసన, ఆరాధన, సంకీర్తన అన్నిటికీ ఒకదానితోటి అనుబంధం ఉన్నది. అంతేగాని ముక్కలు ముక్కలు కోసి ఇదే గొప్పది అది కాదు అంటే అసలు వాడికి ఏ జ్ఞానము లేదని అర్థం. ఇది తెలుసుకోవాల్సినది. సర్వసిద్ధాంత మార్గములు, వేదము చెప్పిన ప్రతి మార్గము గొప్పది. మార్గము అంటేనే నడవవలసినది అని అర్థం. వెతుకవలసినది, నడవవలసినది. పరతత్వాన్ని, సత్యాన్ని వెతకడానికి ఏ పద్ధతి అవలంబిస్తామో ఆ పద్ధతి పేరు సిద్ధాంత మార్గము. అది శాస్త్రము చెప్పినదైనది గనక సిద్ధాంత మార్గము. అలాగే వేదము చెప్పిన సర్వసిద్ధాంత మార్గంలోనూ అమ్మవారే ఉన్నారు. ఎందుకంటే ఏ సిద్ధాంతంలో వెళ్ళినా మనం దానివల్ల ఫలాన్ని కోరుకుంటాం. ఆ ఫలమే జగదంబ. కొందరికి ఐశ్వర్యం ఫలం, కొందరికి మోక్షం ఫలం, కొందరికి కార్యసిద్ధి ఫలం, కొందరికి బలం ఫలం. ఎవరికి ఏది కావాలన్నప్పటికీ కూడా ఆ ఫలరూపిణ ఆ జగదంబయే. ఐశ్వర్యము, మోక్షము, బలము, సిద్ధి అన్ని లక్ష్మీదేవియే కదా. కనుక ప్రతి సిద్ధాంత మార్గంలోనూ ఆ ఫలరూపంగా అమ్మవారు ఉంటున్నారు. అంతేకాదు ఆ మార్గములో నడవవలసిన పద్ధతి కూడా అమ్మవారే. ఇది గమనించినట్లయితే వేదము చెప్పిన సర్వసిద్ధాంతాలకి నమస్కరించాలే తప్ప ఒక సిద్ధాంతం పట్టు కూర్చుని ఇంకో సిద్ధాంతంని అవమానించితే అది రాద్ధాంతం అవుతుంది, భగవద్ద్రోహం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా ధర్మ మార్గాన్ని నిరసిస్తూ వేదాంతమే గొప్పదనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వేదాంతాన్ని, ధర్మాన్ని కాదని భక్తే గొప్పదనే వాళ్ళు ఉన్నారు. కానీ మూడింటిని సమన్వయించే వాళ్లే వేదమాత అయినా అమ్మవారి అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళు అవుతారు, భగవంతుడి కృపకు నోచుకున్న వాళ్ళు అవుతారు. అది తెలుసుకోవలసినది. ఆ సమన్వయ సూత్రం ఎప్పుడు కోల్పోరాదు. అది ఈ నామం మనకు చూపిస్తున్నది, సర్వసిద్ధాంత మార్గస్థ. అందుకు శ్రీ సర్వసిద్ధాంత మార్గస్థాయై నమో నమః. అదేవిధంగా మనకి బాగా కొట్టుకోవడానికి పనికొచ్చే 3 సిద్ధాంతాలు లోకంలో కనబడుతున్నాయి. ఒకటి ద్వైత, రెండవది విశిష్టాద్వైత, మూడవది అద్వైత. ఈ మూడింటిని 3 మతాలుగా అనుకుని చాలామంది యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 మజిలీలు,
3 మార్గాలు అని రామకృష్ణ పరమహంస చెప్పారు. అనుభవంతో ఉన్నవాళ్ళు ఈ సమన్వయాన్ని అంగీకరిస్తారు. అనుభవానికి వెళ్లకుండా కేవలం వాదించుకుని కూర్చునే కలహశీలు ఉన్నారే, వాళ్ళు మాత్రం ఈ సమన్వయాన్ని అంగీకరించరు. స్వామి వివేకానంద చెప్తాడు, ఈ 3 కూడా ఆధ్యాత్మిక ప్రస్థానంలో మజిలీలు అని చెప్పారు ఇక్కడ. అందుకు ద్వైతంతో ప్రారంభమై విశిష్టాద్వైతంగా కొనసాగి అద్వైతంగా పండిపోవాలి. ఈ 3ంటికో సమన్వయం ఉన్నది కనుక ఈ 3 సిద్ధాంతములు కూడా మనల్ని పురోగమింపజేసే సిద్ధాంతాలు కనుక 3ంటికి నమస్కారం చేసుకోవాలి. అందుకు సర్వ వేదాంత మార్గమే సర్వ సిద్ధాంత మార్గము. అటువంటి సర్వ సిద్ధాంత మార్గస్థకు నమస్కారం చేసుకుని తర్వాతి నామం షడ్వర్ణ. ఇది నమస్కారంలో శ్రీ షడ్వర్ణాయై నమః అని చెప్పబడుతున్నది. వర్ణము అనే దానికి అనేక అర్థములు చెప్పుకున్నాం. ఇవి రంగులు, మంత్రములు ఇలా చెప్పబడుతుంటాయి. షడ్వర్ణము అన్నప్పుడు 6 అక్షరముల మంత్రరూపిణి అని అర్థం. అంటే షడక్షరీ మంత్రరూపిణి అని అర్థం. ప్రణవంతో కూడిన పంచాక్షరిని షడక్షరీ విద్య అని అంటారు. అంతేకాదు ముఖ్యంగా షట్కోణ మధ్యంలో ఉండేటటువంటి నాదశక్తి ఏదైతే ఉందో అదే షడ్వర్ణ. షట్కోణ మధ్యము అన్నప్పుడు సహస్రారానికి షట్కోణ చక్రము అని పేరున్నది. అదేవిధంగా ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి స్వరూపం షట్కోణ స్వరూపము. ఆ షట్కోణ రూపముగా చెప్పబడుతూ ఉన్నటువంటి పరబ్రహ్మ శక్తి ఏదుందో అది షడ్వర్ణ అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో షడ్వర్ణ అన్నప్పుడు ఇక్కడ పంచమ స్వరాన్ని కోకిల అని చెప్పారు. షడ్జమ స్వరాన్ని షడ్వర్ణానామంతో చెప్తున్నారు. ఈ షడ్జము అనేటువంటిది మయూరం యొక్క ధ్వని అని చెప్పారు. అందుకే 6 ముఖాల సుబ్రహ్మణ్యుడు మయూరం మీద కూర్చుంటాడు అనడంలో ఆంతర్యాన్ని పరిశీలించాలి. ఇది మామూలు నెమలి కాదు, ఆ షడ్జధ్వని. ఆయన 6 మోములు వాడు. ఒక స్వరము యొక్క స్వరూపం ఇందులో మనకు కనబడుతున్నది. ఈ సమన్వయం కూడా తెలుసుకోవచ్చు. కౌమారీ రూపముతో ఉన్న అమ్మవారే షడ్వర్ణ సుబ్రహ్మణ్య రూపిణి అనే అర్థాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. అంతేకాదు వేదపరంగా చెప్తున్నాం గనక షడ్వర్ణ అంటే 6 అంగములతో ఉన్నది అని అర్థం. వేద విద్యకి 6 అంగములున్నాయి అంటే అవయవాలు అని అర్థం. ఈ 6 అంగముల జ్ఞానం ఉంటే గాని వేదం అర్థం కాదుట. 6 అంగములు శిక్ష, వ్యాకరణ, జ్యోతిష, నిరుక్త, కల్ప అని చెప్పబడుతూ ఛంద ఇది 6వది. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పముల వడే 6 అంగములతో ఉన్న వేద విద్య షడ్వర్ణ షడంగ విద్యా స్వరూపిణి అని అర్థాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ శాస్త్రనామములు. వరవర్జిత తర్వాత నామం. అయితే అవరవర్జిత అని కూడా దీనికి సమన్వయం చేయవచ్చు. సంధిలో 422వ నామం అవరవర్జిత. ఇది నమస్కారంలో శ్రీ అవరవర్జితాయై నమః. అవర అంటే గొప్పవారు కానివారు అని అర్థం. అవరవర్జిత అంటే తక్కువతనము లేని తల్లి అని అర్థం. అవర అంటే దుష్టులు, గొప్పవారు కారంటే వారే అర్థం. సత్లక్షణము లేనటువంటి వాళ్ళు అసాధువులు, వాళ్ళే అవర అనే శబ్దం ద్వారా చెప్పబడుతున్నది. సత్పురుషుల్ని తెలియజేస్తుంది వరశబ్దము, దుష్టత్వాన్ని తెలియజేస్తుంది అవర శబ్దము. అందుకే అవరవర్జిత అంటే దోషవర్జిత, దుష్టులకు దూరముగా ఉండే తల్లి అని అర్థం. అంటే అర్థం ఏంటి? అమ్మవారి దగ్గర దుష్టత్వం లేదు, దుష్టత్వం ఉన్నవారు అమ్మవారిని తెలుసుకోలేరు. ఇది తెలుసుకోవాలి. మనలో ఏ దుర్లక్షణం ఉన్నప్పటికీ కూడా భగవత్తత్వం చెప్పినా అర్థం కాదు. మనలో సల్లక్షణాలు ఉంటేనే భగవత్తత్వం అర్థమవుతుంది. ఒక అద్దం మీద బురద బాగా పూస్తే సూర్యుడి ముందు పెట్టినా ప్రతిఫలించదండి. అది అద్దం దోషమా? బురద దోషం. అలాగే ప్రతివాడికి మనస్సు ఉంటుంది, అద్దంలా ఉంటుంది. కానీ దుర్మార్గులకి అద్దం లాంటి మనస్సు మీద పాపం అనే బురద పంకిలం అట్టలు కడుతుంది. అందుకే వాళ్ళకి భగవజ్ఞానం ఇసుమంతు కూడా లోపల ప్రవేశించదు. వారికి భగవద్విషయం చెప్తే నిద్ర కూడా వస్తుంది, ఎందుకంటే లోపలికి వెళ్ళట్లేదు. అది సత్పురుషులు ఆ బురద లేనటువంటి అద్దం వంటి వారు, వాళ్ళు భగవద్విషయాన్ని గ్రహిస్తారు. అందుకే సత్పురుషులే భగవంతుడిని గ్రహించగలరు అంటే శుద్ధ చిత్తం ఉంటుంది గనక వాళ్ళు వరులు. అలాంటి వరులైన శ్రేష్ఠులైన శుద్ధ చిత్తము కలిగినటువంటి సత్పురుషులు అమ్మవారిని గ్రహించగలరు, అమ్మవారు వారిని అనుగ్రహించగలదు. ఇది తెలుసుకోవాల్సింది. అవరవర్జిత అన్నప్పుడు అటువంటి దుష్టత్వము గాని దోషము గాని లేని తల్లి, దుష్టులకు దూరముగా ఉండేటువంటి తల్లి. సరిగ్గా లలితా శాస్త్రంలో దుష్టదూరా, దురాచార శమని, దోషవర్జిత అనే 3 నామాల్లో చెప్పిన భావమే ఈ నామంలో మనకు కనబడుతున్నది. అవరవర్జితాయై నమః. ఇది ఒక భావంలో గ్రహిస్తే. అయితే ఇదే నామాన్ని సంధి చేయకుండా విడదీస్తే వరవర్జితాయై నమః అని అర్థం చెప్పుకోవచ్చు. ఇది వరవర్జిత అనే శబ్దం తీసుకుంటే అమ్మవారి కంటే గొప్ప వస్తువు లేదు.
అందుకే ఎవరు గొప్పవారు అని లెక్క పెడుతుంటే అమ్మవారి దాకా వెళతాం. దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది అని చిట్ట చివరికి అన్నిటికంటే గొప్పది అమ్మవారు అని తేల్చాం. ఎందుకంటే అన్ని గొప్పతనాలకి మూలం ఆ తల్లి గనక, ఆ తల్లిని మించిన వరశబ్దం అంటే గొప్ప శబ్దం మరొకటి లేదు కనుక వరవర్జిత అంటే అమ్మని మించిన గొప్ప వస్తువు లేదు అనగా మరి యొక్క గొప్పతనము లేనిది అంటే అమ్మని మించినటువంటి గొప్పతనం కానీ అమ్మతో సమానమైన గొప్పతనం కానీ లేదు గనక వరవర్జిత, తనకు తానే సాటి. ఈ అర్థం కూడా గ్రహించవచ్చు. అప్పుడు శ్రీ వరవర్జితాయై నమః అని నామాన్ని అర్చనకి వినియోగించవచ్చు. సర్వం శ్రీలక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. జగదంబయ్యన మహాలక్ష్మి యొక్క నామాన్ని చెప్తూ 422వ నామం అవరవర్జిత లేదా వరవర్జిత చెప్పుకున్నాం. తర్వాతి నామముల వరుస శతరుద్రహర, హంత్రి, సర్వసంహారకారిణి, పురుష, పౌరుషి, తుష్టి, సర్వతంత్ర ప్రసూతిక. ఇవి చాలా అద్భుతమైన మరికొన్ని దివ్యనామముల యొక్క పంక్తి. 423వ నామం శతరుద్రహర. ఇది నమస్కారంలో శ్రీ శతరుద్రహరాయై నమః. వేదరూపిణి అమ్మవారు అని పలుమార్లు మనం చెప్పుకుంటున్నాం, అది మరువరాదు. అది లక్ష్మీ సహస్రనామములు అనగా వేదరూపిణి అయిన పరాశక్తి యొక్క నామములు. వేదమాతకే గాయత్రి అని పేరు, ఆ గాయత్రియే మహాలక్ష్మి. అందుకు లక్ష్మీ సహస్రనామం అంతా వేదము యొక్క నామములే అని చెప్పుకోవాలి. వేదముల్లో ఉన్న రకరకాల మంత్రశక్తులు అమ్మవారి యొక్క రకరకాల నామాలు. ఆ నామాలు గాని పఠనం చేస్తే ఆ వేదమంత్ర శక్తి మనకు లభిస్తుంది అనే భావం చెప్పుకుంటున్నాం. దాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకుని ఈ నామంలోకి వెళ్ళాలి. శతరుద్రహర, వేదములో శతరుద్రీయము నాకు అద్భుతమైన భాగం ఉన్నది. ఈ శతరుద్రీయానికి రుద్ర నమకము అని కూడా అంటారు, శ్రీరుద్రము అని కూడా అంటారు. రుద్రైకాదశిని అని మరొక పేరున్నది, రుద్రోపనిషత్తున మరొక పేరు. ఒక్క మంత్రరాశికి ఇన్ని పేర్లు. ఎందుకంటే మహిమ ఎక్కువ ఎక్కడుంటుందో అక్కడ పేర్లు ఎక్కువ అవుతాయట. అది శతరుద్రీయము అనగా వేదంలో యజుర్వేదంలో చెప్పబడుతున్నటువంటి 11 అనువాకాల రుద్ర మంత్ర రాశి. ఇవన్నీ రుద్రుని యొక్క మంత్రములు. వీటికే రుద్ర నమకం అని మరొక పేరు. ఎందుకంటే రుద్రునికి నమస్కారం కనబడుతుంటుంది. వేదము దృష్టిలో రుద్రుడు అంటే పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ రకరకాల శక్తులతో విశ్వమంతా వ్యాపించాడు. ఆ వ్యాపించిన రకరకాల శక్తులకి నమస్కారం చెప్పేదే శతరుద్రీయం. పైగా వేదముల్లో అత్యంత సారవంతమైనటువంటి మంత్రరాశి శతరుద్రీయమని వివిధ వేదశాస్త్రములే చెప్తూ ఉన్నాయి. విద్యాసు శృతిరుత్కృష్ట తత్రైకాదశి శృతవు అని వేదం చెప్తున్నటువంటి మాట ఇక్కడ. వేదములు అన్ని విద్యల్లో గొప్పవిట. మొత్తం 18 విద్యలు ఉన్నాయి. 18 విద్యల్లో ప్రథమ విద్య, ప్రధాన విద్య వేదము. అదే వేదము అన్ని విద్యల కంటే గొప్పది. ఆ వేదములో గొప్పది ఏదయ్యా అంటే రుద్ర నమకము, 11 అనువాకాలు. ఇది వేదములో కర్మకాండకి, జ్ఞానకాండకి, ఉపాసనాకాండకు కూడా సంబంధించిన మంత్రములు ఇందులో ఉన్నాయి. అందుకే ఇది ఉపనిషత్తును కూడా చెప్తారు. ఇది ఉపనిషత్ భాగంలో లేకపోయినా దీనికి ఉపనిషత్ గౌరవం ఉన్నది. ఇది యజుర్వేదంలో సరిగ్గా కర్మకాండకు సంబంధించినటువంటి చయనంలో వచ్చేటప్పటికీ దీనికి ఈ రుద్ర ప్రశ్నకి ఉపనిషత్ స్థానం కూడా ఉన్నది. అందుకే వేదంలో మధ్యలో పెట్టారు దీన్ని. మధ్యలో పెడితే అర్థం ఏంటంటే అటుకి ఇటుకి కూడా చెందినదిట. అటుకి అంటే కర్మకాండకి, ఇటుకి అంటే జ్ఞానకాండకి. అటు కర్మకాండకి జ్ఞానకాండకి అనుసంధానం చేస్తూ ఉపాసనాకాండగా ఉంటూ ఉపనిషత్తుగా పండేది శతరుద్రీయం. అందుకు వేదముల యొక్క సారమ శతరుద్రం గనక ఆ శతరుద్ర రూపంతో ఉన్న తల్లి గనక శతరుద్ర హర అన్నారు. ఈ హర ప్రత్యేకత ఏంటంటే హరుడు అంటే శివుడు అని చెప్తున్నాం. హర అంటే పరబ్రహ్మ అని అర్థం. పరబ్రహ్మయే శివుడు. సర్వ పాపములను హరించేవాడు నకర్తము. హర అనే శబ్దం ఒక మహామంత్రం. హరహర మహాదేవ అని అనగానికి ఉత్సాహం వస్తుంది మనకి. ఆ హర శబ్దంలో చాలా విశేషమైన ఏదో శక్తి ఉన్నది. అందుకే ఛత్రపతి శివాజీ తన సైన్యాన్ని కదిలించేటప్పుడు హరహర మహాదేవ నడిచేవాట. అందుకే విప్లవ కవి అయిన శ్రీశ్రీ గారు కూడా హరోం హరాహర హరోం హరాహర హరోం హర అని పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అన్నాడు. ఎంత విప్లవ గీతం రాసినా అక్కడ కూడా ఉత్సాహానికి హరహర శబ్దం వాడవలసి వచ్చింది. హర శబ్దానికి అంత విశేషం ఉన్నది. కేవలం శబ్దపరంగా అర్థం తీసుకోవడమే కాదు, దానిలో శక్తిని కూడా తెలుసుకోవాలి. కేవలం పాపాలను హరించేవాడు, దుఃఖాలను హరించేవాడు, రోగాలను హరించేవాడు అని అర్థం హరశబ్దానికి. హర అంటేనే స్వామి నా పాపాలను పోగొట్టు, దుఃఖాలను పోగొట్టు, ఇంకా ఏవి పోగొట్టుకోవాలో తెలియని నాకు పోగొట్టవలసినవన్నీ పోగొట్టి బాగు చెయ్యవయ్యా అని అర్థం ఉంది హరశబ్దంలో. అంతేకాదు హరశబ్దంలో ఉన్న మంత్రశక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. హకారం ఆకాశవాచకం, రకారం తేజోవాచకం.
అందుకే హర అన్నప్పుడు ఆకాశంలో పుట్టిన తేజస్సు. ఇది తప్ప ప్రపంచంలో ఏముందండి? ఉన్నది అనంత ఆకాశం. అనంత ఆకాశంలో రకరకాల జ్యోతిర్మండలాలు ఉన్నాయి, అంటే వెలిగిపోతూనే ఉన్నాయి. వాటి నుంచే మన శక్తిని పొందుతున్నాం. సూర్యుడు ఒక జ్యోతి. ఇలాంటి సూర్యుడు లాంటి లక్షల నక్షత్రాలు ఎన్నున్నాయో మనకు తెలియదు. కనుక మనం చూస్తున్న ప్రపంచం అంతా రెండే, ఒకటి ఆకాశం, ఇంకొకటి జ్యోతిర్మండలం. ఈ ఆకాశానికంతటికీ హకారము, జ్యోతిర్మండలానికంతటికీ రకారము. ఈ ఆకాశ రూపంలో ఉన్నవాడు, ఈ జ్యోతిర్మండల రూపంలో ఉన్నవాడైన శివుడే హర అని చెప్పబడుతున్నాడు. ఇది రెండవ అర్థం. మూడవ అర్థంలో హ అంటే ఆకాశం అన్నాం గనక మన శరీరంలో ఆకాశం ఎక్కడుందంటే దహరాకాశము, హృదయాకాశము హకారము, అందులో ఉన్న చైతన్య జ్యోతి ఏదైతే ఉందో అది రకారము. కానీ హర అంటే హృదయాకాశంలో ప్రకాశించే చిజ్యోతి స్వరూపుడు, అదే జ్యోతిర్లింగము అని చెప్పబడుతున్నది. అతడు హరుడు, అతడు పరబ్రహ్మ. ఇన్ని అర్థములు. ఈ హరుడు దేవునిలో చెప్పబడుతున్నాడు. వేదమంతా హరుడు చెప్తున్నది. వేద శివ శివో వేద అని శాస్త్రం చెప్తున్నమాట. అంతా వేదమంతా శివరూపమైనప్పటికీ కూడా ప్రత్యేకించి శివమంత్రాలు శతరుద్రియం అనబడేటటువంటి రుద్ర నమ్మకంలో చెప్పబడుతున్నాయి. కనుక శతరుద్రియమే శివుడు. శతరుద్రియ మంత్రముల్లో శివుడున్నాడని చెప్పడానికి లేదు. మంత్రానికి దైవానికి భేదం లేదు, అభిన్న స్వరూపాలు. అని శతరుద్ర రూపముతో ఉన్న హరుడు ఎవరైతే ఉన్నారో హరుడికి లక్ష్మీదేవికి భేదం లేదండి. లక్ష్మి అంటే స్త్రీ రూపం, హరుడు అంటే పురుష రూపం మనం అనుకుంటున్నాం. మంత్రశక్తిని ఇక్కడ తెలుసుకోవాలి. మంత్రశక్తి స్త్రీయా పురుషుడా? శక్తికి స్త్రీత్వము లేదు, పుంస్తవము లేదు. ప్రధానంగా శతరుద్రియమని చెప్పబడుతున్న ఆ వేద భాగము యందు ఉన్న శివరూపమైన శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి మహాలక్ష్మి. అందుకే శతరుద్రహర అని చెప్పబడుతున్నది. ఎందుకంటే ఆ శతరుద్రియాన్ని పారాయణ చేస్తే మనకున్న అరిష్టాలు దరిద్రాలు అన్నీ పోతున్నాయి. దరిద్రాలు పోయి ఆనందము సంపద లభిస్తుంది. ఆనందము సంపద అంటే లక్ష్మీదేవిగా. అందుకు శతరుద్రియ రూపముతో దుఃఖాలను పోగొట్టి ఆనందాన్ని ప్రదానం చేసేటువంటి ఐశ్వర్య రూపిణి గనక శతరుద్రహర అని చెప్పబడుతున్నది. శతరుద్రియమనబడే వేదభాగ రూపంతో ఉన్న శివరూపిణి అని అర్థం. అమ్మవారే శివ, విష్ణు, బ్రహ్మ ఇత్యాది రూపాలతో ఉన్నది. ఆ దేవతలు వేదమంత్రాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. కనుక శివమంత్ర రూపిణిగా ఉన్నటువంటి తల్లి గనక శతరుద్రహర అని చెప్పబడుతున్నది. శ్రీ శతరుద్రహరాయై నమః అని నమస్కారం చేసుకుని 424వ నామం హంత్రి అని చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో శ్రీ హంత్రియై నమః. హంత్రి అంటేనే సంహరించున్నది, నశింపజేయున్నది అని అర్థం. శతరుద్రహర, హంత్రి అనే నామం పక్కపక్కన రావడంలో వేదరూపముగా ఉన్న తల్లి మన అజ్ఞానాన్ని, దుఃఖాన్ని, దరిద్రాన్ని, రోగాల్ని హరిస్తున్నది, దుష్టత్వాన్ని పోగొడుతున్నది, అసురత్వాన్ని సంహరిస్తున్నది. ఇన్ని అర్థాలు చెప్పుకోవాలి ఇక్కడ. ఈ హంత్రి శబ్దము హరశబ్దము యొక్క మరొక భావం గ్రహించినట్లయితే. ఎందుకంటే ఎప్పుడైనా భగవంతుడిని మనం ఆశ్రయిస్తున్నామంటే దరిద్రాల్ని, దుఃఖాల్ని పోగొట్టమనే ఆశ్రయిస్తున్నాం. ఆ పోగొట్టగలిగే శక్తి గనక హంత్రి అని చెప్పబడుతున్నది. పైగా వేటిని నశింపజేసుకోవాలో కూడా మనకు తెలియదు. మనకు తెలియకుండానే మనం సుగుణాలుగా భ్రమించే దుర్గుణాలు చాలా ఉన్నాయి. అవి తొలగించే శక్తి కూడా ఆ వేద రూపమైన ఆ తల్లికే ఉన్నది. అందుకే వేదము ద్వారానే మనం జ్ఞానాన్ని గ్రహించగలం. కర్మకాండ మన పాపాలని పోగొడుతున్నది, జ్ఞానకాండ మన అజ్ఞానాలను పోగొడుతుంది. అందుకే వేదరూపిణి అయిన తల్లి కర్మకాండ రూపముగా పాప సంహారం చేస్తూ దరిద్రాల్ని, దుఃఖాల్ని పోగొడుతూ జ్ఞానకాండ రూపముతో అజ్ఞానాన్ని కూడా హరిస్తున్నది కనుక వేదరూపిణి అయిన మహాలక్ష్మి హంత్రి అని చెప్పబడుతున్నది. ఇక తర్వాతి నామం 425వ నామం. ఇది సర్వసంహారకారిణి. ఇది నమస్కారంలో శ్రీ సర్వసంహారకారిణ్యై నమః అని చెప్పబడుతున్నది. సర్వసంహారకారిణి అనే మాట చాలా గొప్ప మాట. అంటే దేన్నైనా సంహరించేటువంటి తల్లిట. ముఖ్యంగా ప్రళయకాలంలో ఆవిడ ఆ ప్రళయ రూపిణిగా ఉన్నప్పుడు సృష్టిని లయింపజేస్తోంది గనక ఆ తల్లిని సర్వసంహారకారిణి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇది సర్వ అసురుల్ని సంహరించినటువంటి మహిషాసుర మర్దిన్యాది రూపాలని స్మరించవచ్చు. డోలాసురాది రాక్షుల్ని సంహరించిన మహాలక్ష్మిని కూడా ధ్యానించవచ్చు. ఎందుకంటే మహిషాసుర మర్దనం చేసిన స్వరూపాన్ని కూడా మహాలక్ష్మేనే అంటాం. అందుకు అసుర సంహారకారిణి, సర్వసంహారకారిణి. ఇంకొక మాటలో కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి రెండిటిని రెండు నామాలు చెప్తున్నాయి. కర్మ మార్గంలో దరిద్రాన్ని పోగొట్టు లేదా దుఃఖాలను పోగొట్టు అని అడుగుతాం. అంటే దుఃఖాలను పోగొట్టు, దరిద్రాలను పోగొట్టు, సంపదలు ఇవ్వు, తర్వాత ఆనందాన్ని ఇవ్వు అనేది ఇంకోటి కావాలి, ఇవి పోవాలని రెండున్నాయి. కానీ జ్ఞాన మార్గానికి వెళ్ళాక రెండూ పోతాయిట.
అటు పుణ్యము పోతుంది, ఇటు పాపము పోతుంది. పుణ్యం పోయి పాపం మిగిలితే అదొక ప్రమాదం. అయితే పాపం పోయి పుణ్యం మిగిలితే ప్రమాదం కాదు, తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి, అది సంతోషం. మోక్షం వచ్చేటప్పటికి పుణ్యము ఉండదు, పాపము ఉండవు. ఇది తెలుసుకోవాల్సింది. మనం ఒక కారులో ఒక చోటుకు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎంతవరకు ప్రయాణం చేస్తామంటే గమ్యం చేరే వరకు. గమ్యం చేరి ఇంట్లోకి వెళ్ళాక కారు బయట వదిలేస్తాం. ఇది మనం తెలుసుకోవాల్సింది. అలాగే పుణ్యము కూడా మనకి జ్ఞానం అనే గృహంలోకి వెళ్లే వరకు పనికొస్తుంది. తర్వాత జ్ఞానం అనే గృహంలోకి ప్రవేశించి అందులో ఉన్నటువంటి పరమాత్మని యజమాన్ని మనం పొందాలి. అందుకు పుణ్యం కూడా అక్కడి వరకే వస్తుంది. మోక్షం అనే స్థితికి వెళ్ళేటప్పటికల్లా పుణ్యము, పాపము, కర్మలు అన్నీ దాటిపోతున్నాం. ఈ అన్నిటినీ దాటించేటువంటి వేదాంత బ్రహ్మ విద్య ఏది ఉందో అదే సర్వసంహారకారిణి అని చెప్పబడుతున్నది. ఇది మరొక అర్థంలో చెప్పుకున్నాం. మొదటి అర్థంలో అసుర సంహారం, దుఃఖ సంహారం, ఇవి సమూలంగా నశింపజేస్తోంది కనుక సర్వసంహారకారిణి. కొంత నశింపజేసి కొంత మిగిల్చితే మరొక ప్రమాదం అండి. ఒక విషవృక్షం ఉంది, దాని బాధ తట్టుకోలేక ఎవరన్నా నరకమని మనం పురమాయించాం. అప్పుడు వాడు పైన కొమ్మలు కాండము నరికూరుకున్నాడు అనుకోండి, కింద మూలం వదిలేస్తే మళ్ళీ దాని నుంచి మరొక మొలకొచ్చి మళ్ళీ విషవృక్షం అవుతుంది. నరకడం అంటే దుంప తెంచాలి, అంటే మూలంతో సహా తీసి పారేయాలి. ఇది దీని యొక్క అర్థం. అలాగా అసుర శక్తుల్ని, అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేసే తల్లి గనక సర్వసంహారకారిణి. నమస్కారం చేసుకుంటూ అమ్మ యొక్క ప్రకాశ ప్రతాప రూపం ఇందులో మనం చూస్తున్నాం. ప్రతాపం కూడా లక్ష్మీ రూపమే కదా. అటువంటి తల్లి ఆ జగదంబకి నమస్కారం చేసుకుని తర్వాత నామం పురుష. ఇది నమస్కారంలో ఈ 426వ నామం శ్రీ పురుషాయై నమః. ఇది చాలా చిత్రమైన నామం. నిజానికి సాహితీవేత్తలు, అలంకారకులు ఇలాంటి నామాలు ఒప్పుకోరు. కానీ ఇది సాహిత్యానికి, అలంకారానికి, వ్యాకరణానికి కూడా అతీతం. ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ మంత్రము వ్యాకరణాలకి, సాహిత్యాలకి లొంగదండి. అది సాహితీవేత్తల మంత్రాలకు అర్థం చెప్పడం కష్టం. మంత్రం సాహిత్యాలకు అతీతం. అలా భావించినట్లయితే పురుష అనే నామంలో అద్భుతం దాగి ఉంది. దాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. నమః. పురుష పౌరుషి తుష్టి సర్వతంత్ర ప్రసూతిక. 426వ నామం పురుష. ఇది నమస్కారంలో శ్రీ పురుషాయై నమః అని చెప్పబడుతున్నది. పురుష అంటే పుంలింగవాచకంలో మగవాడు అనే అర్థంలో వాడుతూ ఉంటాం. కానీ ఇది శాస్త్ర శబ్దం. దీని వ్యవహారార్థాలు ఉండవు, శాస్త్రార్థం ఉంటుంది. ఇక్కడ పురుష అనే మాట వేదంలో కూడా కనబడుతున్నది. విరాట్ పురుషుడు అని. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని. అనంతమైనటువంటి శిరస్సులతో, అనంతమైనటువంటి నేత్రములతో, శ్రవణములతో, పాదములతో, హస్తములతో విస్తరిల్లిన విరాట్ పురుష వర్ణన వేదం చెప్తున్నది. ఆ విరాట్ పురుషుడు పరమేశ్వరుడు. మనం పుంలింగంలో అయితే పరమేశ్వరుడు అంటున్నాం, స్త్రీలింగంలో పరమేశ్వరి అనాలి. నిజానికి ఆ విరాట్ పురుష తత్వము స్త్రీ కాదు, పురుషుడు కాదు, సర్వజీవులకి మూలమైనటువంటి పరమేశ్వర స్వరూపము. అందుకు పురుష అనే నామానికి ఇక్కడ ఆ విరాట్ పురుష తత్వముగా ఉన్న తల్లి అని విరాన్మూర్తిని ఇందులో భావించాలి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో పురుష అంటే పూర్ణత్వాత్ పురుష అని, పరిపూర్ణురాలు. సృష్టిలో అన్నిటికంటే సంపూర్ణమైన తత్వం కేవలం భగవతత్వం మాత్రమే. సృష్టి అంతా అపరిపూర్ణమే. సృష్టిలో దేన్ని చూసినప్పటికీ అప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాం పరిపూర్ణము అని. కానీ పరిపూర్ణమైనది కేవలం భగవతత్వం మాత్రమే. ఆ భగవతత్వం చేతనే ఈ ప్రపంచమంతా నింపబడింది. అందుకు పరిపూర్ణురాలు అని అర్థం తీసుకోవాలి పురుష శబ్దానికి. ఇవి రెండు అర్థాలు. మూడవ అర్థంలో పూరణాత్ పురుష అని అర్థం. ఈ జగమంతా అమ్మవారే నిండిపోయి ఉన్నారు. అందుకు పూరణాత్, నిండియుండుట చేత పురుష, జగమంతా వ్యాపించిన తల్లి. ఇది మూడవ అర్థం. ఇక నాలుగవ అర్థంలో పురములు అనగా శరీరములు అని అర్థం. సర్వజీవులు, మృగ, పక్షి, తరు, నర, సుర ఇత్యాదులన్నీ కూడాను దేహములే. ఈ దేహములే పురములు. ఈ పురములన్నిటి యందు వ్యాపించిన చైతన్యమే పురుష అని చెప్పబడుతున్నది. కనుక శరీరాది ఉపాధులు కేవలం కంటైనర్లు, పాత్రల వంటివి. వాటిలో నింపబడిన చైతన్యము ఈశ్వర స్వరూపము. ఆ చైతన్యము సర్వవ్యాపకము. ఈ ఉపాధులు మాత్రం పరిమితి కలిగినవి. అందుకు పరిమితి గల ఉపాధుల యందు అనగా శరీరములందు వ్యాపించి ఉన్నటువంటి ఆత్మరూప చైతన్యమే అమ్మవారు గనక పురుష అని చెప్పబడుతున్నది. ఇలా వివిధములైన అర్థములున్నాయి పురుష శబ్దానికి. ఇంకొక అర్థంలో పురూణి సనోతి దదాతి వా పురుష అని అర్థాన్ని చెప్పవచ్చు. పురూణి సనోతి అంటే విస్తారముగా ఇచ్చునది అని అర్థం. అమ్మవారు ఐశ్వర్య దేవత. సర్వజీవులకి ఏమేమి కావాలో అఖండ ఐశ్వర్యములన్నీ ప్రదానం చేస్తోంది గనక మహాలక్ష్మీదేవి గొప్ప దాతగా చెప్పబడుతూ
ఆ దాతృస్వరూపమే ఇక్కడ పురుష అనేటటువంటి నామము ద్వారా వ్యక్తీకరింపబడుతున్నది. పురుషాయై నమః నమస్కారం చేసుకుని తర్వాతి మాట పౌరుషి. ఇది ఒక అద్భుతమైన శబ్దం. ఇది పౌరుషి అనే మాటకి ఇది నమస్కారంలో శ్రీ పౌరుష్యై నమః అని చెప్పబడుతున్నది. లోకంలో సాధారణంగా పౌరుషము అంటే పురుషస్య భావం పౌరుషం. ఇందాక చెప్పుకున్నాం పురుష శబ్దానికి. ఆ పురుష భావము స్వభావం ఏదైతుందో అదే పౌరుషి. ఇది ఒక అర్థం, అంటే పురుష స్వభావం అని అర్థం. ఇంకోటి పౌరుషము అంటే లోకంలో పరాక్రమము అనే అర్థంలో వాడుతూ ఉంటారు. అమ్మ పరాక్రమ స్వరూపిణి. శక్తి అమ్మ రూపమే కదా, శక్తి పరాక్రమంగా వ్యక్తీకరింపబడుతుంది గనక వీరుల్లో శౌర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి అని వ్యవహరిస్తుంటాం. ఆ శౌర్య, వీర్య, ధైర్యాది పరాక్రమాలన్నీ మహాలక్ష్మి రూపమే గనక పౌరుష్యై నమః నమస్కరిస్తున్నాం. ఇంకొక అర్థంలో పురుష కృత్యములని పౌరుషములు అని అంటారు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడు, ఆ జీవుడు యొక్క కృత్యము పౌరుషము అని. సృష్టిలో ప్రతి వాళ్ళకి కూడా ఒక పౌరుషం ఉంటుంది. ఉద్యోగినం పురుష సింహం ఉపేతి లక్ష్మీ అన్నారు. ఇక్కడ ప్రయత్నశీలుడైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాన్ని పురుష అని అంటూ ఉంటారు. కానీ ప్రయత్నశీలత అదే పౌరుషము అంటే అర్థం. అంతేగాని ఎవడో ఏదో మాట అంటే ఒక్కసారి కోపగించుకోవడం పౌరుషం అని లోకంలో వ్యవహరిస్తుంటాం. అది కాదు పౌరుషం అంటే. ప్రయత్నశీలతనే పౌరుషము అని అంటారు. ఇక్కడ ప్రతివాడిలో ప్రయత్నించే శక్తి ఒకటి ఉంటుంది, ప్రయత్నించాలనేటువంటి తపన ఒకటి ఉంటుంది. ఆ ప్రయత్నం వల్లనే ఐశ్వర్యం అనేది లభిస్తూ ఉంటుంది. ప్రయత్నం లేని వాడికి ఏ సంపద లభించదు. ఆ ప్రయత్న రూపమైన శక్తిగా ఉన్నటువంటి తల్లి గనక పౌరుషి అని చెప్పబడుతున్నది. అందుకు అమ్మవారి యొక్క ఆరాధన వల్ల మనలో ఆ ప్రయత్న రూపమైన శక్తి జాగృతం అవ్వాలి. అంతేకాదు కొందరు చాలా ప్రయత్నిస్తుంటారు కానీ ఫలితాలు లభించవు. ఎందువల్లంటే ఆ ప్రయత్నములో అమ్మవారి అనుగ్రహ శక్తి లేదు. అందుకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తే ప్రయత్నాలకు కూడా సాఫల్యం లభిస్తుంది. అలా సాఫల్యాన్ని లభింపజేసే ప్రయత్న రూప శక్తే పౌరుషి అని చెప్పబడుతున్నది. ఇప్పుడు మరొక శాస్త్రార్థంలోకి వెళితే ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారిని స్తుతిస్తూ పురస్తాదాస్తాం నహ పురమథితు రాహో పురుషిక అంటారు సౌందర్య లహరిలో. నా ఎదురుగా జగదంబ సాక్షాత్కరించింది. ఆ జగదంబ త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క పౌరుషము అన్నారు. ఇక్కడ అమ్మవారు పరమ పురుషుడైన శివుని యొక్క అనగా పరమేశ్వరుని యొక్క పౌరుష శక్తి. ఇక్కడ పరమ పురుషుడు శివుడు అన్నాం, అది విష్ణువు అన్నా సరిపోతుంది. విష్ణువైనా శివుడైనా పరమేశ్వరుడు అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ ఈ సృష్టి అంతా పరమేశ్వరుని యొక్క పౌరుషమే. ఎందుకంటే పరమేశ్వరుడు ఒక్కడి పురుషుడు, పరిపూర్ణుడు గనక పురుషుడు. అలాంటి పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి నారాయణుని యొక్క పౌరుష రూపశక్తి ఆవిడ. ఆ పురుషుడైన నారాయణుడే ఈ జగత్తుని నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహించడమే పౌరుషము. పురుషుని యొక్క కృత్యమే పౌరుషము. అందుకు పరమ పురుషుడైన పురుషోత్తముడైన నారాయణుని యొక్క సృష్టి స్థితి లయలు చెయ్యడం అనేటటువంటి ఏ ప్రయత్నం ఉన్నదో, ఏ శక్తి ఉన్నదో అది పౌరుషము. కనుక నారాయణుని యొక్క శక్తి, పురుషుడైన నారాయణుని యొక్క శక్తి, ఆ పౌరుషానికే అమ్మవారి రూపంలో మనం ఆరాధన చేస్తున్నాం. అందుకు పౌరుష్యై నమః అని చెప్తున్నారు. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ లలితా సహస్రనామాలు చదువుకుంటున్నాం. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే పంచకృత్యములు పరమేశ్వరుడు చేస్తుంటాడు. ఈ పంచకృత్యములు పౌరుషములు. ఈ పంచకృత్యాలు ఏ శక్తి వలన చేస్తున్నాడో ఆ శక్తి పౌరుషి అని చెప్పబడుతున్నది. ఈ విధంగా పౌరుషి శబ్దానికి నమస్కరించుకుంటూ పురుషుల యందు భాగ్యమును పొల్తుక యందు విలాసరేఖయు అంటాడు శ్రీనాథ మహాకవి. ఒక పురుషుల్లో భాగ్యము, ప్రయత్న శక్తి అమ్మవారి రూపము. అందుకు మహాలక్ష్మి విభూతియే పౌరుషము. ఇది తెలుసుకోవలసింది. పరాక్రమము, ప్రయత్నశీలత, పరమ పురుషుని యొక్క ప్రపంచకారక శక్తి అనే అర్థాలు గ్రహించి తర్వాతి నామంలో ప్రవేశిస్తున్నాం. 428వ నామం తుష్టిహి. ఇది నమస్కారంలో శ్రీ తుష్ట్యై నమః అని చెప్పబడుతున్నది. యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దేవి మహత్యం చెప్తున్నటువంటి అద్భుత మంత్రం. అమ్మవారు తుష్టి రూపంగా ఉంటుంది. తుష్టి అంటే సంతోషము, సంతృప్తి అని అర్థం. సంతోషమే మహాలక్ష్మి. లక్ష్మి సరస్వతి అనగానే వీళ్ళెవరో ఒక వ్యక్తులు, ఒక స్త్రీమూర్తులు అనుకోకూడదు. జగత్తులో వ్యాపించిన గొప్ప శక్తులే భగవంతుడు. అలా అమ్మవారు సంతోష రూపంతో ఉన్నది కనుక తుష్టిహి అని చెప్పబడుతున్నది. ఈ నామం ద్వారా సంతోషమే లక్ష్మి అని తెలుస్తున్నది. పుష్టి, తుష్టి ఇవన్నీ లక్ష్మీ రూపములు. కనుక సంతోషం కలగాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి. మనలో సంతోషం ఉందంటే అమ్మ ఉన్నట్టే లెక్క. అందుకు
యోగులు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారట. సంతోషి ఈ 3 జగముల పూజ్యుండు సంతోషి కన్నడు జరుగు సుఖము అంటారు పోతన గారు. సంతృప్తి అనే గుణం ఉన్నదే చాలా గొప్పది. ఆ సంతృప్తి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముఖము వికసించి ఉంటుంది, మనస్సు వికసించి ఉంటుంది. జ్ఞాని ఎప్పుడు సంతృప్తితోనే ఉంటాడు. ఎందుకంటే జ్ఞానికి ఏదో కావాలనే తపన గాని, ఏదో లేదు అనే బాధ గాని ఉండదు. వాడు పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు గనక జ్ఞాని ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు. కనుక జ్ఞానం ఎక్కడుంటుందో ఆనందం అక్కడుంటుంది. ఈ జ్ఞానానంద రూపమైన సంతోషమే అమ్మవారు రూపం. అంతేకాదు దేవతారాధనలో సంతోషి మాత అని ఒక వ్యవహారం మనకు కనబడుతుంది. ఎక్కువగా ఉత్తరాది ప్రాంతాల్లో ఈ సంతోషీదేవి ఆలయాలు ఉంటూ ఉంటాయి. అయితే కొంతమంది సంతోషి మాత పురాణాల్లో ఉందా అని అడుగుతూ ఉంటారు. పురాణాల్లో సంతోషం ఉందా లేదో చూడడం కాదు, మనలో సంతోషం ఉందా లేదో చూడాలి. సంతోషమే ఒక మాత, సంతోషమే ఒక శక్తి. కనుక సంతోష రూపంతో ఉన్న ఆ జగదంబని సంతోషి మాతను ఆరాధించడంలో పొరపాటేమీ లేదు. అందుకు ఆ సంతోషి మాతగా ఉన్నటువంటి తల్లి ఆనంద రూపిణి అని తృష్ట్యై నమః నమస్కారం చేసుకుని తర్వాత 429వ నామం సర్వతంత్ర ప్రసూతిక. ఇది నమస్కారంలో శ్రీ సర్వతంత్ర ప్రసూతికాయై నమః. ఇక్కడ ప్రసూతిక అంటే కన్న తల్లి అని అర్థం. సర్వతంత్ర ప్రసూతిక అంటే సర్వతంత్రములను కన్న తల్లి. తంత్రము అనే మాటకి శాస్త్రము అని అర్థం. అందుకే సర్వశాస్త్ర ప్రసూతిక అని అర్థం చెప్పుకోవాలి. సర్వశాస్త్రములు ఆ జగదంబ నుంచి కలిగినవే, అనగా విద్యారూపిణి అమ్మవారు. ఆ విద్యారూపిణైన తల్లి నుంచే సర్వశాస్త్రములు కలిగే. వేదములు, ఇతిహాసములు, పురాణములు, ధర్మశాస్త్రము, న్యాయశాస్త్రము, మంత్రశాస్త్రము, ఈ సర్వశాస్త్రములు జగదంబ యొక్క రూపములే. అందుకు విద్య ఏ రూపంలో ఉన్నా సరస్వతి రూపంగా మనం ఆరాధిస్తాం, అమ్మవారి రూపం. అందుకు సర్వశాస్త్రములను కన్న తల్లి. కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి అంటాడు శ్రీనాథ మహాకవి గాయత్రీదేవిని వర్ణిస్తూ. ఆవిడ వేదమాత. వేదమే శాస్త్రము, వేదమే తంత్రము. అది మనల్ని తరింపజేస్తోంది గనక. అయితే శాస్త్రాలకు తంత్రం అని పేరెందుకు వచ్చింది ఇది తెలుసుకోవాలి. లోకంలో కూడా మనం తంత్రాలు అని వేరే అర్థాల్లో వాడుతూ ఉంటాం. కానీ తంత్ర శబ్దానికి శాస్త్రీయమైన అర్థం ఏంటంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేనైతి తంత్రం అని. దేని ద్వారా జ్ఞానము విస్తారంగా చెప్పబడుతుందో దానికి తంత్రము అని పేరు. అందుకు సర్వజ్ఞానములకు మూలమైన తల్లి మహాలక్ష్మి కృప ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. ఆ తల్లి దయలేనప్పుడు ఎన్ని శాస్త్రాలు ఏకరువు పెట్టినా జ్ఞానం లోపలికి వెళ్ళదు. అందుకు ఆ తల్లియే జ్ఞానములకు మూలమైన తల్లి అని చెప్పబడుతూ సర్వశాస్త్రములకు మూలమైన జగదంబ. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో తంత్రములు అంటే ఆగమములు అని అర్థం. నిగమము అంటే వేదము, తంత్రము అంటే ఆగమము అని చెప్పబడుతున్నది. ఆగమాల ద్వారానే మనం దేవత ఉపాసనలన్నీ చేస్తూ ఉన్నాం. అందుకు దేవతల్ని ఉపాసించాలంటే ఆగమములు ప్రధానం. వీటికి తంత్రశాస్త్రములు అని పేరు. శివోపాసన చేయాలంటే శైవ తంత్రములు 108 ఉన్నాయి. అలాగే విష్ణు ఉపాసన చేయాలంటే వైష్ణవ తంత్రములు పాంచరాత్రము, వైఖానసమని వైష్ణవ తంత్రాలు ఉన్నాయి. అలాగే గణపతి తంత్రాలు, సూర్య తంత్రాలు, శక్తి తంత్రాలు చాలా ఉన్నాయి. ఆ తంత్రముల ద్వారానే దేవతలను ఉపాసిస్తాం. దేవతలను ఉపాసించే పద్ధతికి తంత్రం అని పేరు. అలాగే ప్రతి దేవతల్ని ఉపాసించే పద్ధతి సర్వదేవతాత్మిక అయిన జగదంబ వల్లనే మనకు లభించింది గనక సర్వతంత్ర ప్రసూతికాయై నమః. తపశ్శక్తితో అనుగ్రహించిన భవ్యమైన లక్ష్మీ సహస్రనామాల్లో 429వ నామాన్ని చెప్పుకున్నాం. సర్వతంత్ర ప్రసూతిక. సర్వశాస్త్రములను సర్వ ఆగమ పద్ధతులను తన నుంచి కలిగించిన తల్లి అని అర్థం. పిల్లలు బాగుపడాలంటే తల్లే దేన్నైనా ఇవ్వాలి. అలాగే సర్వజీవులు తరించడానికై జగదంబ విద్యారూపిణిగా వేదాది శాస్త్రములను ఉపాసనా శాస్త్రములను కూడా ప్రసాదించింది అనే భావాన్ని గ్రహించాం. ఇంకొక అర్థంలో తంత్రము అంటే తనోతి క్షేమం ఇది తంత్రం అని అర్థం. క్షేమములను కలిగించేది అని. అందుకు సర్వవిధములైన క్షేమములు ఏ తల్లి వల్ల కలుగుతున్నాయో ఆ తల్లి సర్వతంత్ర ప్రసూతిక. మనం క్షేమంగా ఉన్నామన్నా బాగా ఉన్నామన్నా అది అమ్మవారి దయ. అందుకు అమ్మవారి దయ చూపించలేదు అనడం కాదు, ఆవిడ చూపిస్తున్న దయను గుర్తించగలగాలి. అలాగా ఆ తల్లి దయచేతనే మన ఉనికి మనికి కూడా ఉన్నాయి గనక సర్వతంత్ర ప్రసూతిక. సర్వక్షేమములకు మూలమైన తల్లి. యోగక్షేమం వహామ్యహం అన్నారు కదా. యోగములు క్షేమములు ఆ తల్లి దయ వల్లనే కలుగుతున్నాయన్న భావం ఈ నామంలో చెప్పబడుతున్నది. తర్వాతి నామములు అర్ధనారీశ్వరీ దేవి, సర్వ విద్యా ప్రదాయిని, భార్గవి యాజుషీ విద్య, సర్వోపనిషదా స్థిత. 430వ నామం అర్ధనారీశ్వరీ దేవి. ఇది నమస్కారంలో శ్రీ అర్ధనారీశ్వర్యై దేవ్యై నమః అవుతున్నది. ఇది ఒక చిత్రమైనటువంటి నామం. ఇది
లక్ష్మీ సహస్రనామాలన్నీ శాస్త్రీయమైన నామాలు, అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. ఎందువల్లనంటే ఇవి వైదికమైన తత్వాన్ని తెలియజేస్తుంటాయి. అందుకే వ్యాకరణాలకు కూడా లొంగకుండా వెళుతూ ఉంటాయి ఈ నామాలన్నీ కూడా. అర్ధనారీశ్వర అని శివుణ్ణి అంటారు. అర్ధనారి కలిగిన ఈశ్వరుడు అంటే ఈశ్వరుని శరీరంలో సగభాగం అమ్మవారు, ఆవిడ నారి. అలాగే సగభాగం నారిని కలిగిన ఈశ్వరుడు కనుక అర్ధనారీశ్వరుడు సరిపోయింది. మరి ఇప్పుడు అర్ధనారీశ్వరి అని అమ్మవారిని అనడం ఏంటి? ఈ లక్ష్మి సాక్షాత్ విష్ణుపత్ని కదా అంటే మళ్ళీ మనం మునుపు చెప్పిన మాటను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ సర్వదేవతాత్మిక అయినటువంటి పరాశక్తిని స్తుతిస్తున్నారు. ఆ పరాశక్తి ఇక్కడ మహాలక్ష్మి. ఆవిడే విష్ణుపత్ని అనుకోవచ్చు, కానీ అక్కడికే పరిమితం చేసి చూడకూడదు. ఆవిడ సర్వదేవతాత్మికైన పరాశక్తి. అందుకే సర్వదేవతా నామాలు లక్ష్మీ సహస్రనామాల్లో కనబడుతుంటాయి. అంటే సర్వదేవతా రూపిణిగా ఉన్న మహాలక్ష్మిని ఈ సహస్రనామాల ద్వారా ఆరాధించి సర్వదేవతల యొక్క కృపని మనం పొందుతున్నాం. అందుకు అర్ధనారీశ్వరీ దేవి అని చెప్పడంలో ఆ దేవీ శబ్దము సాక్షాత్ పరాశక్తి అనే అర్థాన్ని తెలియజేస్తూ అర్ధనారీశ్వరిగా ఉన్న దేవి. ఇప్పుడు శివుడు అర్ధనారీశ్వరుడు అంటున్నాం. ఆ శివునకు అభిన్నురాలి తల్లి. ఆ శివస్వరూపంలో రెండు కనబడుతున్నాయి. కుడివైపు పురుష రూపము, ఎడమవైపు స్త్రీ రూపము. చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఎడమవైపు సంపెంగ రంగుతో బంగారు కాంతితో మెరిసిపోతుంది. కుడివైపు కర్పూరంలా తెల్లగా ఉందిట. ఆ తెల్లని కాంతి శివుని రూపం, ఆ బంగారు కాంతి అమ్మ రూపం. ఒకవైపు అనగా కుడివైపు జడలు కట్టిన తల, ఎడమవైపు చక్కని ముంగురులతో తీర్చిదిద్దిన ఆ జడతో ఉన్నటువంటి తల్లి. ఈ రెండు రూపములు కలిసి అర్ధనారీశ్వర రూపమని చూపిస్తున్నారు. భారతీయ సనాతన ధర్మంలో అర్ధనారీశ్వర తత్వం ఒక అద్భుతమైన ఆవిష్కారం. అందుకే అనేక మంది విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా భారతీయుల ఈ అర్ధనారీశ్వర తత్వంలో ఒక వైజ్ఞానిక రహస్యం ఉంది అని తెలుసుకుని వారు శివభక్తులు అవుతున్నారు. ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వంలోని విశేషం ఏంటంటే స్త్రీ వేరుగా పురుషుడు వేరుగా కాకుండా ఒకే శరీరంలో స్త్రీ పురుషులు ఉభయులు కనబడ్డం. అంటే స్త్రీ పురుష తత్వములు వేరు కాదు, ఒకే పరమేశ్వరుని యొక్క రెండు రకాల అభివ్యక్తులవి. అభివ్యక్తి అంటే మేనిఫెస్టేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు పరమేశ్వర స్వరూపమే రెండుగా కనబడుతుందిట. నిజానికి పరమేశ్వరుడు అని వ్యవహారం అనుకుంటున్నాం కానీ ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు. కానీ జగన్ నిర్వహణ కోసం ఒకే పరమేశ్వర తత్వం స్త్రీ పురుష రూపముగా వచ్చింది. అందుకు సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వముతో బ్రహ్మకి సాక్షాత్కరించాడని, అప్పుడు బ్రహ్మ ప్రార్థన మేరకు అందులో స్త్రీ భాగం నుంచి స్త్రీ శరీర సృష్టి ఏర్పడిందని చెప్తున్నారు. ఈ విశ్వమంతా అమ్మవారి స్వరూపమే అని భావిస్తే విశ్వంలో రెండే తత్వాలు ఉంటాయి, పురుషతత్వం, స్త్రీతత్వం. ఈ రెండు తత్వములకు మూలం ఒకే ఈశ్వర చైతన్యం. అందుకు ఒకే ఈశ్వర చైతన్యము స్త్రీ పురుష రూపములుగా వ్యక్తమైంది. అదే అర్ధనారీశ్వర తత్వంలో కనబడుతున్నది. సృష్టికి పూర్వం పరమేశ్వరుడు ఉన్నాడని, ఆ పరమేశ్వరుడు ఒక్కడు తనకేమీ తోచక ఏకాకీన రమతే, ఇది మనుస్మృతులు కూడా కనబడుతుంది. ఆ ఒక్కడైన పరమేశ్వరుడికి ఏమీ తోచలేదట, ఇంకెవరైనా ఉంటే బాగుండు అనిపించింది. అయితే ఈశ్వరుడు తప్ప అన్యం లేదు కదా, అప్పుడు అన్యం ఎలా వస్తుంది? అప్పుడు సహ తం ద్వేధా విభజ్య, తనను తానే రెండుగా చేసుకున్నట్ట, రెండు తత్వములుగా వ్యక్తపరుచుకున్నాడు. అదే నర నారీ తత్వము. ఈ మాట చెప్పడంలో స్త్రీ అయినా పురుషుడైనా ఒకే పరమేశ్వర స్వరూపమైన భావన కలిగి ఉండాలి. ఇందులో ఎక్కువ తక్కువ లేవు, ఇది చూపిస్తున్నారు. అందుకే ఆదికవి నన్నయ్య గారు భారతం రచిస్తూ శ్రీవాణి గిరిజాశ్చరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహితాం స్త్రీ పుంస యోగోద్భవాం తే వేదత్రయముక్తయ స్త్రీ పురుషా సంపూజితావస్సురై భూయాసు పురుషోత్తమంబుజ భవ శ్రీకంధరాశ్రేయసే మనకు అద్భుతమైన శ్లోకాన్ని ఆవిష్కరించారు. ఈ మాటలో ఉన్న విశేషం ఏంటంటే బ్రహ్మకు వాక్కునందు శక్తి ఉన్నది సరస్వతి రూపంతో, అలాగే విష్ణువునకు హృదయమునందు అమ్మవారు ఉన్నారు, శివునకు శరీరమునందు అమ్మవారు ఉన్నారు. ఈ చెప్పడంలో వీళ్ళు ముగ్గురు కాదు, శక్తి మూడు కాదుట. ఒకే పురుషుడు పరమేశ్వరుడైనప్పుడు ఆయనకి వాక్కునందు అమ్మవారు ఉన్నారు అంటే వాక్కు శక్తియే. అలాగే హృదయం అంటే సంకల్పము, మనస్సు, అక్కడున్నది శక్తియే. ఇక శరీరము, అది శివుని శరీరం అని చెప్పారు. అంటే ప్రతి వ్యక్తికి కూడా మూడు ఉంటాయి త్రికరణాలు, అవి మాట, మనస్సు, శరీరం. అలాగే పరమేశ్వరుడు కూడా మాట, మనస్సు, శరీరముతోని ప్రపంచం చేస్తున్నాడు. పరమేశ్వరుడి మాట సరస్వతి, పరమేశ్వరుడి మనస్సు లక్ష్మి, పరమేశ్వరుని యొక్క క్రియాశక్తి పార్వతి.
అందుకు ఒకే పరమేశ్వరుడు, ఆయనకున్న త్రికరణ శక్తులే ముగ్గురమ్మలు. ఇది తెలుసుకోవాలి. ఆ వాక్శక్తితో ఉన్నప్పుడు ఆయన బ్రహ్మ అంటున్నాం, ఆ సంకల్ప శక్తితో స్థితి చేసేటప్పుడు ఆయన విష్ణు అంటున్నాం, క్రియాశక్తిగా ఉన్నప్పుడు ఆయన రుద్రుడు అంటున్నాం. అంతే. అందుకు పరమేశ్వరుడు ఒక్కడే, శక్తి కూడా ఒక్కటే. ఇలాగ బ్రహ్మగా ఉన్నప్పుడు వాక్కునందున్నప్పుడు, అలాగే విష్ణువుగా ఉన్నప్పుడు హృదయంలో ఉండి, శివునిగా ఉన్నప్పుడు శరీరంలో ఉన్నది ఆ తల్లే గనక ముగ్గురు కూడా అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. ఇది తెలుసుకోవాల్సిన మరొక ప్రధానమైన అంశం ఇది. ఈ విధంగా పరమేశ్వర స్వరూపమే శక్తిగా ఈశ్వరుడిగా వ్యక్తమవుతోంది గనక ఆ శివునకు అభిన్నురాలైన తల్లి అర్ధనారీశ్వరీ దేవి అని చెప్పబడుతున్నది. ఇక తర్వాతి నామం సర్వ విద్యా ప్రదాయిని. 431వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ సర్వ విద్యా ప్రదాయిన్యై నమః అని చెప్పబడుతున్నది. సర్వతంత్ర ప్రసూతిక వంటిదే ఇది కూడా. సర్వ విద్యలను కలిగించున్నది, ప్రసాదించున్నది. భక్తులకు ఏది కావాలో అది ఇచ్చేది అమ్మవారు. అయితే ముఖ్యంగా కావలసిన జ్ఞానం. ఈ జ్ఞానం కూడా వారి వారి స్థాయి బట్టి ఎవరికి ఏది జ్ఞానము అనేది ఉంటుంది. కొందరికి లౌకిక జ్ఞానాలు కావాలి, కొందరికి పారలౌకిక జ్ఞానాలు కావాలి, కొందరికి పరమార్థ జ్ఞానం కావాలి. కానీ కావాలని అందరికీ ఉంటుంది, కానీ అర్హత కొందరికే ఉంటుంది. అందుకు వారి అర్హతలు తెలుసుకుని వారికి కావలసిన విద్యలు అమ్మవారిస్తారట. అందుకు సర్వ విద్యా ప్రదాయిని చెప్పడంలో అన్ని విద్యలను ఇచ్చున్నది, ఇది అర్థం. అన్ని విద్యలు అంటే ఎన్ని విద్యలు ఉన్నాయేమిటి అంటే లెక్కలేనన్ని విద్యలున్నాయి. 64 విద్యలున్నాయని మన శాస్త్రములు చెప్తున్నాయి. కానీ ఎన్ని రకాల విద్యలున్నా విద్యల్ని 2 విధాలుగా విభజించితే సరిపోతుంది. ఇది ఉపనిషత్తు చేసినటువంటి విభజన. అది పరావిద్య, అపరావిద్య అని విద్యలు 2 విధములుగా ఉంటాయి. పరావిద్య అంటే మోక్షానికి పనికి వచ్చే బ్రహ్మ విద్య. అపరావిద్య అంటే లోకంలో బ్రతుకు వెళ్లదీయడానికి పనికొచ్చే కళలు, తెలివితేటలు, ఇవన్నీ అపరావిద్యలు. ఇవి ఈ శరీరం ఉన్నంతకాలమే. ఇవి అపరావిద్యలు అని చెప్పబడతాయి. ఈ పరావిద్యలు అపరావిద్యలు రెండూ కావలసినవే. ఆ రెండింటి యొక్క స్వరూపం అమ్మవారు. ఆ రెండింటిని ఇచ్చేది అమ్మవారు కనుక సర్వ విద్యా ప్రదాయిని, పరాపర విద్యలను ఇచ్చున్నది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో సర్వ విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్థం. అదే ప్రధానం. అధ్యాత్మ విద్య విద్యానాం అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. విద్యలన్నిటిలో గొప్ప విద్య అధ్యాత్మ విద్య. అది నా స్వరూపం అని చెప్పాడు. ఆ అధ్యాత్మ విద్య బ్రహ్మ విద్య. సర్వము తెలియడము అంటే బ్రహ్మజ్ఞానం తెలిస్తే వాణ్ణి సర్వజ్ఞుడు అనాలి. అందుకే శంకర భగవత్పాదుల వారిని సర్వజ్ఞులు అంటాం మనం. సర్వజ్ఞులు అంటే కత్తిసాము కర్రసాము కూడా తెలిసిన అర్థం కాదు ఇక్కడ. ఏది తెలిస్తే మరి ఏది తెలుసుకోవలసిన అవసరం లేదో అది తెలిసినవాడు సర్వజ్ఞుడు. అదేమిటయ్యా అంటే బ్రహ్మ విద్య. అది లభించిందా ఇంకా ముక్తే. అందుకు బ్రహ్మ విద్యయే సర్వ విద్య. ఆ బ్రహ్మ విద్యని ప్రదానం చేసే తల్లి జగదంబ. అమ్మ అనుగ్రహం లేనిది బ్రహ్మ విద్య రాదు. బ్రహ్మ విద్య అమ్మ రూపం. అందుకే సర్వ విద్యా ప్రదాయనే నామానికి బ్రహ్మ విద్యను ప్రసాదించున్నది అని 3వ రకమైన అర్థాన్ని కూడా చెప్పుకుని తర్వాతి మాట భార్గవి. ఇది నమస్కారంలో ఈ 432వ నామం శ్రీ భార్గవ్యై నమః. ఇది చాలా దివ్యమైన నామం. ఇది దీనిలో విశేషార్థములు చాలా చాలా దాగి ఉన్నాయి. అమ్మవారు ఒక దివ్య రూపముతో తనని తాను వ్యక్తపరచుకుంటే దాన్ని లీల అంటారు. ఆ రూపముతో తనని తాను వ్యక్తపరచకపోయినా తల్లి ఉంటుంది, అప్పుడు తత్వము అంటారు. అందుకే ప్రతి నామానికి తత్వము తెలుసుకోవాలి, లీలా తెలుసుకోవాలి. లీల పరంగా చూస్తే అమ్మవారికి భార్గవి నామం చెప్పడంలో విశేషం ఉన్నది. భృగు ప్రజాపతికి అమ్మవారు కుమార్తెగా కలిగి విష్ణువుని చేపట్టారు. అందుకే మహాలక్ష్మి ఎవరికి కుమార్తెగా కలిగింది అంటే భృగు ప్రజాపతికి పుత్రిగా కలిగింది. ఆ కలిగి విష్ణువుని చేపట్టింది. అందుకు ఆ తల్లికి భార్గవి అని పేరు. భృగు మహర్షి యొక్క లేదా భృగు ప్రజాపతి యొక్క పుత్రి గనక భార్గవి. ఇది ఒక అర్థం. ఈ తల్లి నిత్యలక్ష్మి, మహాలక్ష్మి అని చెప్పబడుతుంది. ఈ తల్లి వైకుంఠంలో విష్ణువుతో ఎప్పుడూ ఉన్నటువంటి తల్లి. ఎలాగైతే పార్వతీదేవి మునుపు జన్మలో దక్షునికి కుమార్తెగా అవతరించి శివుని చేపట్టిందో, అదేవిధంగా లక్ష్మీదేవి భృగు ప్రజాపతికి కుమార్తెగా అవతరించి విష్ణువుని చేపట్టింది. అందుకు భార్గవి. ఇందులో ఉన్న సంకేతార్థం మనం చూస్తే దేవతలు అంటే విశ్వ నిర్వహణ శక్తులు. అలాగే భృగు అనే ప్రజాపతి ఉన్నాడే, అతడు శుక్రవారానికి అధిదేవతగా ఉన్నటువంటి ఇంద్రునితో పాటు ఉన్న ప్రజాపతి. అలా కొన్ని రోజులకి కొన్ని వారాలకి దేవతలు ప్రజాపతులు అధిపతులుగా ఉంటూ ఉంటారు. శుక్రవారానికి ఇంద్రుడు అధిదేవత, శుక్రగ్రహానికి కూడా ఆయన అధిదేవత. ఆ వారానికి ప్రజాపతిగా ఉన్నవాడు భృగువు. అందుకే శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తాం మనం. దాని పేరు భృగువారము అని చెప్పబడుతుంటుంది. అందుకు భార్గవి అన్నప్పుడు ఆ భృగు ప్రజాపతి యొక్క కుమార్తెగా అవతరించిన పరాశక్తి అని అర్థం చెప్పుకుని మరికొన్ని అద్భుతమైన అర్థాలు భార్గవి నామంలో ఉన్నాయి. వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ భార్గవి చరణారవిందార్పణమస్తు.
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమారుల వారు అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాల్లో 432వ నామం భార్గవి. శ్రీ భార్గవ్యై నమః. ఈ నామానికి అనేక అర్థాలను చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ప్రధానంగా భృగు ప్రజాపతి యొక్క కుమార్తె గనక భార్గవి, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం, ప్రధానమైన వైదికార్థం ఏంటంటే భర్గః అంటే తేజస్సు అని అర్థం. సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర తేజస్సుకి భర్గః అని పేరు. అందుకే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి అని చెప్తున్నా. భర్గుడు అని శివునికి కూడా పేరున్నది, అంటే తేజస్వరూపుడు అని అర్థం. కనుక భర్గః అనగా సూర్యమండలంలో ప్రకాశించే పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సుని భగవతీ రూపంగా లేదా భగవద్రూపంగా మనం ఆరాధన చేస్తున్నాం. ఆ తేజస్సునే విష్ణువని, శివుడని, సుబ్రహ్మణ్యుడని, గణపతి అని, అమ్మవారని రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉంటారు. సంధ్యాకాలాల్లో ఉపాసింపబడే సూర్యమండలాంతర్గతమై సృష్టికారకమై రక్షణకారకమైనటువంటి మహా తేజస్సుందో అది భర్గః అని చెప్పబడుతుంది. ఆ భర్గః రూపంతో ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి భార్గవి, అనగా సూర్యమండలాంతర్గతమైన తేజస్వరూపిణి, మహా తేజోరాశి. తేజస్వరూపిణి అర్థాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఎలాంటి తేజస్సు అంటే సర్వ జగత్తుకి సృష్టి స్థితిలయులు చేసే మహా తేజస్సు గనక అమ్మవారు ఆ తేజో రూపిణిగా ఇందులో చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో భార్గవి అంటే బ్రహ్మ విద్య అని అర్థం. మునుపు నామంలో మనం చెప్పినట్లుగా సర్వ విద్యాప్రదాయిని చెప్పి వెంటనే భార్గవి చెప్పడంలో సర్వ విద్య అంటే బ్రహ్మ విద్య, వేదాంత విద్య అని చెప్పుకున్నాం. దీనికి ఆత్మవిద్య అని మనకు పేరు. ఆత్మవిద్య, బ్రహ్మ విద్యయే అమ్మవారి రూపం. దీనికి మనకు ప్రమాణంగా తైత్తిరీయోపనిషత్తులో సైషా భార్గవి వారుణి విద్య అని కనబడుతుంది. భృగు మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన దివ్యమైనటువంటి తపస్సు చేత, దివ్యమైనటువంటి సాధన చేత బ్రహ్మజ్ఞాని అయ్యాడు. తనకు లభించిన బ్రహ్మజ్ఞానాన్ని తన పుత్రులకు, శిష్యులకు అనుగ్రహించట. అలాగా భృగు మహర్షి యొక్క తపస్సు నుంచి కలిగినటువంటి జ్ఞాన రూపిణి గనక ఆ బ్రహ్మ విద్యకి భార్గవీ విద్య అని పేరు. సైషా భార్గవి వారుణి విద్య అని చెప్తున్నారు. ఈ భార్గవీ విద్య నిజానికి సంధ్యోపాస్య విద్య కూడా భావించవచ్చు. అందుకే తైత్తిరీయోపనిషత్తు ప్రకారంగా బ్రహ్మ విద్యా రూపిణియే భార్గవి, ఇది ఒక అర్థం. ఎందుకంటే తేజస్సే భార్గవి అని ఇందాక అర్థం చెప్పుకున్నాం. అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేసే బ్రహ్మ విద్యారూపిణి అయినటువంటి జ్ఞానరూప తేజస్సు అమ్మవారు కనుక భార్గవి. ఈ నామం అనేటప్పుడు ఇన్ని అర్థాలు భావిస్తే వీటి ప్రయోజనాలన్నీ మనకు లభిస్తున్నాయి. ఇంకొక అర్థంలో భార్గవి నామం భర్జనాత్ భార్గవి అని, అంటే సర్వ రోగములను తొలగించే తల్లి, దుష్టత్వాన్ని, రోగాల్ని, బాధల్ని నశింపజేసే మహా తేజస్సు గనక భార్గవి అని చెప్పబడుతున్నది. ఇటువంటి భవ్యమైన నామానికి నమస్కారం చేసుకుని 433వ నామం యాజుషీ విద్య. ఇది నమస్కారంలో శ్రీ యాజుషీ విద్యాయై నమః. ఇది చాలా చిత్రమైనటువంటి శబ్దం. ఇది అమ్మవారు యాజుషీ విద్య, యాజుషి అంటే యజుర్వేదం అని అర్థం. యజుర్వేద విద్యారూపముగా ఉన్నది అని వివరించారు ఇక్కడ. అంటే మిగిలిన వేదములు అమ్మవారు కాదా, యజుర్వేదమును ఎందుకు చెప్పారు? ఇక్కడ వేదాల్లో ఒకటైన యజుర్వేదము అని చెప్పడం కాదు, ఇక్కడ యజ్ఞ విద్యారూపిణి అని అర్థం తీసుకోవాలి. యజుర్వేదము, యజుస్సులు యజ్ఞానికి సంబంధించినటువంటి వేదములవి. యజ్ఞము అనగా లోకక్షేమం కోసం చేసేటువంటి సత్కర్మలు యజ్ఞములు. భగవదర్పణ బుద్ధితో చేసే సత్కర్మలు యజ్ఞములు. ఆ సత్కర్మలు చేస్తేనే జీవుడు 3 రుణాల నుంచి విముక్తుడవుతున్నాడు, మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు. అందుకు సత్కర్మ రూపమైన విద్య ఏదైతే ఉందో ఆ విద్య అమ్మవారి రూపము. ఇది వేదమే మనకు చెప్తూ ఉన్నది. ఆ యజ్ఞ విద్యని వేదం చెప్తోంది కనుక యజ్ఞ విద్యా రూపిణి. యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యాచ శోభనే ఆత్మవిద్యాచ దేవిత్వం విముక్తి ఫలదాయిని అని విష్ణు పురాణంలో లక్ష్మీ స్తోత్రంలో ఇంద్రుడు ఈ మాటలు చెప్తాడు. యజ్ఞ విద్యా రూపిణి యాజుషీ విద్య అని చెప్పబడుతున్నది. యజ్ఞములు కర్మాంగములు, సత్కర్మకి పనికొచ్చినటువంటివి యజ్ఞ విద్యలు. అదేవిధంగా యజ్ఞ విద్య తర్వాత వచ్చేది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఉపనిషత్తులు యందు చెప్పబడుతుంది. కనుక వేదం యొక్క పూర్వకాండ అంతా కూడా కర్మకాండ, అది యజ్ఞకాండ. తర్వాత చెప్పబడుతున్నది జ్ఞానకాండ, బ్రహ్మ విద్య, అది ఉపనిషత్ కాండ. అందుకే 434వ నామంలో సర్వోపనిషదాస్థిత అని వెంటనే చూపిస్తున్నాడు. యాజుషీ విద్య సర్వోపనిషదాస్థిత. ఈ 2 నామాలు కలిపి చూస్తే మొత్తంగా వేదరూపిణి అయిన తల్లి గోచరిస్తున్నది. ఇదంతా మనం భావన చేస్తే మొదటి నుండి చెప్పుకుంటున్నట్లుగా లక్ష్మీ సహస్రనామాలు వేదరూపిణి అయిన లక్ష్మీదేవి యొక్క స్తుతి. వేదాన్ని స్తుతించడమే లక్ష్మీదేవిని స్తుతించడం. అందుకే సర్వతంత్ర ప్రసూతికా నామం నుంచి మనం గమనించినట్లయితే వేద విద్యారూపిణిని చూపిస్తున్నారు.
సర్వ విద్యా ప్రదాయిని భార్గవి యాజుషీ విద్య సర్వోపనిషదా స్థిత. సర్వ విద్యలు అనగా వేద విద్యే. అది కర్మ విద్య బ్రహ్మ విద్య రెండూ సర్వ విద్యలు. అందుకు బ్రహ్మ విద్య సర్వోపనిషదా స్థిత అనే నామంలో చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో ఈ 434వ నామం శ్రీ సర్వోపనిషదా స్థితాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే సర్వ ఉపనిషత్తుల యందు సంపూర్ణముగా ఉన్న తల్లి. స్థిత అనకుండా ఆస్థిత అని చెప్పారు ఇక్కడ. ఆస్థిత అంటే ఆసమంతాత్ సంపూర్ణం అని అర్థం. ఉపనిషత్తుల యందంతటా ప్రతిపాదింపబడేటువంటి పరతత్వ రూపిణి, పరబ్రహ్మ రూపిణి, బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఇలాగా యాజుషీ విద్య అన్నప్పుడు కర్మ విద్య యజ్ఞ విద్య చెప్పారు. సర్వోపనిషదాస్థిత అన్నప్పుడు బ్రహ్మ విద్యను చెప్పారు. ఇక తర్వాత నామాలు వ్యోమకేశాఖిల ప్రాణ పంచకోశ విలక్షణ పంచకోశాత్మిక ప్రత్యక్ పంచబ్రహ్మాత్మిక శివ. 437వ నామం వ్యోమకేశాఖిల ప్రాణ. ఇది నమస్కారంలో శ్రీ వ్యోమకేశ అఖిల ప్రాణాయై నమః అని చెప్పబడుతుంది. వ్యోమకేశుడు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరునకు అఖిల ప్రాణ, ఆయనకు అన్ని ప్రాణముల రూపమైనది అని అర్థం చెప్పుకోవాలి. అంటే శివునకు సమస్త ప్రాణములు అమ్మవారే అని. ఇక్కడ శివుడు అనగా పరమేశ్వరుడు, ఆయన వ్యోమకేశుడు. వ్యోమం అనగా ఆకాశము, ఆకాశమే కేశముగా కలిగిన వాడు శివుడు వ్యోమకేశుడు. ఆయన యొక్క సర్వ ప్రాణశక్తి జగదంబ. ఆ పార్వతి అన్న గౌరి అన్న పరాశక్తి. అందుకు పరమేశ్వరునికి ప్రాణములుగా ఉన్నటువంటి శక్తి రూపిణి. శివునికి ప్రాణం అమ్మవారు, ప్రాణశక్తి. ప్రాణం అంటే కదలిక అని అర్థం. కదలిక కలిగించేది ప్రాణం. ప్రాణం లేకపోతే కదలిక లేదు. అలాగే పరమేశ్వరుల్లో కదలిక వచ్చింది. ఆ కదలికే స్పందన అని చెప్పబడుతుంది. పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలి అనే స్పందన రూపంలో కదిలేడు. ఆ కదలిక నుంచే సృష్టి స్థితి లయ మొదలైన కదలికలన్నీ వచ్చాయి. ఆ మొదటి కదలిక స్పందన. ఆ స్పందనయే ప్రాణశక్తి. ఏ శక్తి చేత పరమాత్మ స్పందించి సృష్టి స్థితి లయలు చేస్తూ ఉన్నాడో ఆ శక్తే ప్రాణశక్తి. ఆ ప్రాణమే 1, 2 కాదు, అన్ని ప్రాణములు అదే. అఖిల ప్రాణ, సమస్తమైన ప్రాణం పరమేశ్వరుని యొక్క సమస్త ప్రాణశక్తి. ఇది అర్థం, ఒక అర్థం చెప్పుకున్నాం. అందుకు పరాశక్తిని ఈ విధంగా భావిస్తున్నాం. ఇప్పుడు రెండవ అర్థంలోకి వెళదాం. వ్యోమకేశుడు అని శివుడికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వ్యోమ కేశ ఈ 2 శబ్దాలకి వైదికమైన అర్థాలు తీసుకుంటే వ్యోమం అనగా అంతరిక్షము, కేశములనగా రశ్ములు అని అర్థము. కేశాహ రశ్మయ అని వైదిక నిరుక్తము చెప్తున్నటువంటి అర్థం ఇది. కేశములనగా కిరణములు రశ్ములు అని అర్థం. అనంత అంతరిక్షంలో రశ్మి రూపముగా ఉన్నటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి వ్యోమకేశ. ఈ రశ్ములలోనే సర్వజీవులకి ప్రాణాలు లభిస్తున్నాయి. అందుకే ప్రాణాన్ రశ్మిసు సన్నిధత్తే అని ప్రశ్నోపనిషత్తులో మంత్రం మనకు కనబడుతున్నది. కిరణాలలో ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తే సర్వజీవులు పొందుతూ ఉంటారు. కనుక అంతరిక్షంలో ఉండేటువంటి జ్యోతిర్మయమైన కిరణాలు ఏమున్నాయో ఈ కిరణాలు సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, ఇంకా జ్యోతిర్మండలాల నుంచి ఈ భూమిపై ప్రసరించేటువంటి రకరకాల కిరణ శక్తులు. ఈ కిరణ శక్తుల్నే ఎక్స్రేస్, గామారేస్, కాస్మిక్ రేస్ అని వైజ్ఞానిక శాస్త్రం కూడా చెప్తున్నది. ఈ రకరకాల కాంతి కిరణ శక్తులు వ్యోమము నుంచి ప్రసరిస్తున్నాయి. ఆ కాంతి కిరణ శక్తుల్లోంచే సర్వజీవులకి ప్రాణాలు లభిస్తున్నాయి. కనుక సర్వ ప్రాణములకు మూలమైనటువంటి అంతరిక్షములో ఉన్న కిరణాల రూపంతో వ్యాపించిన తల్లి వ్యోమకేశాఖిల ప్రాణ. ఇంత దివ్యమైన అర్థం ఉన్నది. కనుక శివునకు ప్రాణశక్తి అని చెప్పేది ఒక అర్థం, కానీ వైదికంగా ఈ రెండవ అర్థం చాలా విశేషమైనది. ఈ దివ్య నామాలలో ఇంత విజ్ఞానం దాగి ఉన్నది. ఈ భావంతో ఈ నామాన్ని మనం గమనించినట్లయితే విశ్వం నుంచి ప్రసరిస్తున్న ప్రాణశక్తులుగా ఉన్న కిరణములన్నీ అమ్మ రూపములే అనే భావం మనకు కలుగుతున్నది. వాయుర్వన్ని ప్రజా ప్రాణ ఋతకర్త ప్రభాకర అని ఆదిత్య హృదయంలో కూడా చదువుతున్నాం. ఆ సూర్య కిరణములే ప్రాణశక్తులని స్పష్టముగా చెప్పబడుతున్నది. ఇంకొక అర్థాన్ని ఇక్కడ మనం భావించినట్లయితే వ్యోమకేశ అఖిల ప్రాణ అనే విశేషమైన ఆ భావంలో ఈ సూర్య రూపమైన హిరణ్మయీ లక్ష్మి చెప్పబడుతుంది. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం అన్నాం గనక వ్యోమకేశుడు అనగా సూర్య భగవాను అని అర్థం. వేదంలో చెప్పబడుతున్న అనేక దేవతా నామములకు సూర్యపరమైన అర్థాన్ని స్వీకరించాలి. ఎందుకంటే మనకు సర్వదేవతా శక్తులు సూర్యుడి నుంచి లభిస్తున్నాయి గనక సూర్యుడే సర్వదేవతాత్మకుడు, ఆయనే నారాయణుడు, సూర్య నారాయణుడు. కనుక సూర్య నారాయణుడు వ్యోమకేశుడు, ఆయన యొక్క ప్రాణశక్తి అయిన లక్ష్మీదేవి అఖిల ప్రాణ అని చెప్పబడుతున్నది. అది దీనిలో ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే
సూర్యుని కిరణములు ఎలా వ్యాపించుంటాయి అంటే ఆ కిరణాలన్నీ కలిపితే జటాజూటంగా భావించినట్లయితే సూర్యుని జటాజూటమే కిరణములు. అందుకే వ్యోమకేశ అంటే అంతరిక్షమే కేశములుగా కలిగినటువంటి లేదా అంతరిక్షమునందు తన కేశములను విస్తరింపజేసిన వాడు వ్యోమకేశుడైన సూర్య భగవానుడు. ఆ సూర్యుని యందు ఉన్న సమస్త ప్రాణశక్తి ఎవరో ఆ తల్లియే వ్యోమకేశాఖిల ప్రాణ. ఇది సరిగ్గా భార్గవి యాజుషీ విద్య తర్వాత వస్తుంది, ఇది గమనించుకోవాలి. అందుకే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య అన్నప్పుడు సూర్యమండలాంతర్గతమైనటువంటి ఆ గాయత్రి రూపమైన తేజస్సే వ్యోమకేశాఖిల ప్రాణ అని చెప్పబడుతుంది. అయితే ఇది ఒక నామంగా తీసుకుంటే వ్యోమకేశాఖిల ప్రాణాయై నమః అన్నాం, కానీ దీన్ని 2 నామాలుగా కూడా స్వీకరించవచ్చు. వ్యోమకేశాయై నమః ఒకటి, అఖిల ప్రాణాయై నమః ఇలా 2గా కూడా చెప్పవచ్చు. వ్యోమకేశాయై నమః అంటే అనంతమైనటువంటి అంతరిక్షమునందు రశ్ముల రూపంతో విస్తరించి ఉన్న తల్లి అనే అర్థాన్ని చెప్పుకోవాలి. అఖిల ప్రాణ అంటే సర్వజీవులలో ప్రాణముగా ఉన్నది, సర్వజీవులకు ప్రాణములను ప్రసాదించే తల్లి ప్రాణశక్తి అని చెప్పబడుతున్నది. ప్రాణశక్తే గాయత్రి, గయాంత్రాయతే ఇది గాయత్రి, ప్రాణములను రక్షించే తల్లి గాయత్రి. అందుకు భార్గవి తర్వాత వచ్చిన నామములు గాయత్రీ దేవతగా మహాలక్ష్మిని దర్శింపజేసేవి. వ్యోమకేశాఖిల ప్రాణ. తర్వాత నామం 436 పంచకోశ విలక్షణ. ఇది ఒక చిత్రమైనటువంటి అద్భుతమైన నామం. ఇది విలక్షణము అంటే వేరుగా ఉండుట, దానితో కలిసి ఉన్నట్టే కనిపిస్తోంది కానీ ప్రత్యేకంగా ఉంటుంది. కానీ విలక్షణం అంటే ప్రత్యేకత, పంచకోశాల కంటే ప్రత్యేకమైనది, విలక్షణమైనది, వేరైనది అని అర్థం. ఇక్కడ ఈ నామంలో తత్వ విచారణ జరుగుతోంది. గాయత్రీదేవి గురించి చెప్తూ గాయత్రి వ్యాహృతి సంధ్య విధ బృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత అని లలితా సహస్రనామాల్లో కూడా సరిగ్గా గాయత్రి తత్వం చెప్పేటప్పుడే ఈ పంచకోశాంతర స్థిత అనున్నది. అదేవిధంగా ఇక్కడ పంచకోశ విలక్షణ చెప్పబడుతున్నది. పంచకోశములు అంటే ప్రతివాడి శరీరము పంచకోశాలతో ఉంటుంది. వీటిని విచారణతో తెలుసుకోవచ్చు. పంచకోశాల గురించి మనం తెలుసుకుంటే భౌతిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది పంచకోశాన్ని. కనబడేటువంటి శరీరం అన్నమయ కోశం, దీనిలో ఉన్నటువంటివి ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం చెప్పబడుతున్నాయి. అందుకే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 కోశములు ఉంటాయి ప్రతివాడి శరీరంలో. కోశము అంటే వర వంటిది. ఇలాంటి ఇన్ని వరలు కలిసినటువంటిది ఈ శరీరం. అయితే ఈ 5 కోశములు పనిచేయాలి అంటే ఉండవలసిన చైతన్యం ఒకటి ఉన్నది. అదే ఈ 5 కోశములకు వెనక్కి ఉందిట. వెనక్కి ఉండడం అంటే ఆధారంగా ఉందని అర్థం. ఆధారంగా ఉన్న ఆ చైతన్యమే 5 కోశాల్లో వ్యాపించిపోయింది. అది ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. అయితే ఈ చైతన్యం 5 కోశాల్లో ఉన్న 5 కోశాల కంటే ప్రత్యేకముగా ఉంది అన్నారు ఇక్కడ. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం రేపు చేద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.